వీక్షకులందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం నూతన ఆంగ్ల సంవత్సరం ముందు మేషరాశి వారికి ఏ విధమైనటువంటి గ్రహగతులు ఉండబోతూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రాజపూజ్య అవమానాలు, ఆదాయ వ్యయాలు ఈ ఇంగ్లీషు సంవత్సరానికి ఉండవు కాబట్టి అది ప్రేక్షకులు గమనించాలి. అలా ఎవరు చెప్తున్నా ఖండించాలి. ఎందుకంటే రాజపూజ్య అవమానాలు ఇవన్నీ కూడా ఉగాదికి మనం క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి అత్యుత్సాహంతో ఈ ఆంగ్ల సంవత్సరానికి రాజపూజ్య అవమానాలు చెప్పేటువంటి వారిని మీరు ఖండించండి, అది నా సూచన. అలాగే ఈ మేషరాశి వారి యొక్క పరిస్థితిని కనుక గమనిస్తే ఈ సంవత్సరంలో దీర్ఘ సంచార గ్రహాలని మనం పరిశీలన చేస్తే ఈ సంవత్సరం ప్రారంభంలోనే కొన్ని పంచగ్రహ కూటములు, చతుర్గ్రహ కూటములు ఇలా చాలా ఏర్పడుతూ ఉన్నాయి. రావుకేతువులు ఈ సంవత్సరం చివరి వరకు కూడా మేషరాశికి 11వ స్థానంలోనూ 5వ స్థానంలోనే ఉంటారు. ఈ సంవత్సరం చివరిలోనే డిసెంబర్ నెలలో మారి వారు 10-4 స్థానాల్లోకి వెళతారు. ఎటు చూసుకున్నా రావుకేతువులు పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నారు. ఇక శనేశ్వరుడు 12వ స్థానం ముందు ఉన్నారు. శనేశ్వరుడు ఆల్మోస్ట్ ఈ సంవత్సరం అంతా కూడా అదే స్థానం ముందు ఉంటారు. మధ్యలో శని వక్రగతిలోకి వెళ్ళినా కూడా రాశి మార్పు ఏమి ఉండదు. కొంతకాలం వక్రించి మరలా అదే స్థానం ముందు కొనసాగుతారు. కాబట్టి 12వ స్థానం ముందు శనేశ్వరుడు ఫిక్స్డ్ గా ఉన్నారు. ఇక గురువు ఈ సంవత్సరంలో 2 సార్లు మారుతారు. ఒకటి జూన్ నెల 2వ తారీఖున మిథున రాశి నుండి కర్కాటకంలోకి మారుతారు. తర్వాత అక్టోబర్ 31న కర్కాటకం నుండి సింహరాశికి మారుతారు. ఈ 2 మార్పుల్లో 2వ మార్పు ఈ మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అంటే అక్టోబర్ 31 దాటిన తర్వాత నవంబర్, డిసెంబర్ నెలలో గురుబలం పెరుగుతుంది. ఇది క్లుప్తంగా ఈ సంవత్సరంలో ఉండేటువంటి గ్రహగతుల యొక్క ఫలితాలు. చూసుకుంటే దీర్ఘ సంచార గ్రహాల్లో రాహు అనుకూలంగా ఉన్నారు. సంవత్సరం చివరిలో గురువు అనుకూలంగా ఉన్నారు. దీన్ని బట్టి మధ్యస్థమైనటువంటి ఫలితాన్ని మనం ఆశించవచ్చు. పర్సంటేజీల్లో చూస్తే 40% మేషరాశి వారికి ఇది అనుకూలమైనటువంటి గ్రహస్థితి. ఎందుకు 40% అంటే రాహు మాత్రమే బలం, చివరిలో గురు బలం వస్తుంది. చివరి 2 నెలలే కాబట్టి పెద్దది మనం కన్సిడర్ చేయట్లా. ఇక ఏలినాటి శని అనేటువంటిది ప్రభావాన్ని చూపించేటువంటి సంవత్సరం ఈ సంవత్సరము. ముఖ్యంగా ఏలినాటి శని వల్ల వచ్చేటువంటి ప్రభావాన్ని గనక గమనిస్తే మనహానిర్ మనక్లేశం కృష్యర్ భోజన పల్పసహ అన్నది శాస్త్రం. ఇక్కడ మేషరాశి వారిని ఏలినాటి శని ఏ విధంగా బాధ పెడుతుంది? ఈ 2026 జనవరి దగ్గర నుండి డిసెంబర్ లోపు అనువుగా ఉండేటువంటి స్థానం నుండి మారుస్తాడు శనేశ్వరుడు. అంటే ఒక ఉద్యోగ పరంగా కానీ లేకపోతే వ్యాపార పరంగా కానీ ఇప్పటి వరకు ఒక స్థిరమైనటువంటి ప్రదేశంలో అమ్మయ్య ఇది మనకి బాగుంది, ఈ స్థానం మనకి అద్భుతంగా ఉంది అనుకునేటువంటి తరుణంలో ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళేలా చేస్తారు. అలాగే మానహానిర్ మనక్లేశ, మీ యొక్క మంచి పేరుని దెబ్బతీసేటువంటి విధంగా ఏదో ఇతరులు ఏదైనా మీ మీద బురద జల్లడమో లేకపోతే మీ మీద దుష్ప్రచారం అధికంగా జరగడమో ఏదో ఒకటి మీ యొక్క మంచి పేరుని డ్యామేజ్ చేసేటువంటి విధంగా లేదా మీకున్నటువంటి బ్రాండింగ్ ఇమేజ్ని, మీ వ్యాపారానికి ఉన్నటువంటి బ్రాండింగ్ ఇమేజ్ని దెబ్బతీసేటువంటి విధంగా కుట్రలు ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటుంది. దాని ప్రకారంగా జాగ్రత్తలు తీసుకోవాలి. మానసికమైనటువంటి క్లేశాలన్నీ కూడా దీని వల్లే వస్తాయి. మనం ఈ పని తప్పు చేయలేదు కదా, మన మీద ఎందుకు నిందారోపణ వచ్చింది, లేదా మనం చాలా నిక్కచ్చిగా ఉన్నాం కదా అయినా మనకి ఎందుకు ఈ చెడ్డ పేరు వచ్చింది అనేటువంటి ఆలోచనలు ఎక్కువ అవుతాయి. అలాగే ఈ సంవత్సరం మొత్తం మీద కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడము, సమయానుకూలంగా వేళకి తిండి వేళకి నిద్ర అనేటువంటిది శనేశ్వరుడు కల్పించడు. ఇది పని ఒత్తిడి మీద అయి ఉండొచ్చు, ప్రయాణాల వల్ల అయి ఉండొచ్చు, వేరే ఇతరత్ర కారణాలు ఏమైనా అయి ఉండొచ్చు. కానీ ఒక మెటబాలిజం అనేటువంటిది దెబ్బతింటుంది. అందువల్ల ఏమవుతుంది, శారీరకమైనటువంటి మార్పులు, బరువు పెరుగుతూ ఉండడం, తగ్గుతూ ఉండడం, నరాలకి సంబంధించినటువంటి సమస్యలు రావడం, ఎముకలకి సంబంధించినటువంటి సమస్యలు రావడం, ఇటువంటివి ఎక్కువగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అలాగే సైక్రియాట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా మేషరాశి వారిని అప్పుడప్పుడు వచ్చి ఇబ్బంది పెట్టి మరలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది ఏలినాటి శని వల్ల వచ్చేటువంటి చాలా తీవ్రమైనటువంటి సమస్యల్లో ఒకటి. ఇంకా అధికమైనటువంటి ఖర్చు. చూడండి, ఇక్కడ నుండి సామాన్లు ఆ ప్రదేశంలోకి, మళ్ళా అక్కడ నుండి వేరే చోటికి, లేదా ఇలా ట్రావెలింగ్ పరంగా కలిసి వచ్చేటువంటి ఖర్చు కాకుండా అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువ. పలానా రూపాయి ఒక చోట ఇన్వెస్ట్ చేస్తే 10 రూపాయలు అవుతుంది అనేటువంటిది ఉండదు.
ఈ 10 రూపాయల్ని మనం అనవసరంగా ఖర్చు పెడుతున్నాం అనే భావన వస్తూనే ఉంటుంది, కానీ ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఏమి ఉండదు, అంతా ఖర్చే ఉంటుంది. వచ్చినటువంటి ఆదాయం వచ్చిన ఖర్చుకి సమానంగా సరిపోతూ ఉంటుంది. ఇది ఏలిన నాటి శని యొక్క సమగ్రమైనటువంటి స్వరూపం మేషరాశి వారికి. దీని నుండి ఎలా తప్పించుకోవాలి? ప్రధానంగా శివారాధన చేస్తూ ఉండడం, ప్రతి నెలలో ఆరుద్ర నక్షత్రం రోజున శివుడికి అభిషేకం చేసుకుంటూ ఉండడం, లేదు ప్రతి సోమవారం అభిషేకము, కుదరని వాళ్ళు నెలకోసారి ఆరుద్ర నక్షత్రము, ప్రతిరోజు పారాయణ చేసుకునేటువంటి వాళ్ళు శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం ఇత్యాదివి చేయడం ద్వారా ఈ తీవ్రతను తగ్గించుకోగలుగుతారు. లేదంటే ఇంకా కొంత ఓపిక ఉంది అనుకునేటువంటి వాళ్ళు శనేశ్వరునికి జపము, దానము, హోమము ఇటువంటివి చేసుకోవడం ద్వారా కూడా ఆయన యొక్క తీవ్రత తగ్గుతుంది. ఇక పాజిటివ్ ఫేజ్కి వస్తే రాహు యొక్క అనుకూలత చాలా ఎక్కువగా ఉన్నది. గోవా జిగజ సంఘానాం క్షీరార్నాది శుభోజనం అన్నారు. రాహు అటు 11వ స్థానంలో ఉన్నా, ఇటు 10వ స్థానంలో ఉన్నా, ఎటు చూసినా మీకు కలిసి వచ్చేటువంటి పరిస్థితులే. ఇందాక చెప్పాం శనేశ్వరుడు ఖర్చునిస్తారు, ఈ రాహు ఆ ఖర్చు నుండి కాపాడుతారు. అంటే ఖర్చుకు తగ్గ ఆదాయాన్ని ఇవ్వడంలో రాహు ఉపయోగపడతారు. కాబట్టి మీరు గమనించండి, ఆయన మీ నుండి ఏదైనా ఒకటి ఇబ్బందికరంగా తీసుకుపోతూ ఉంటే రాహు దాన్ని మరలా తిరిగి ఇస్తూ ఉంటారు. ఇది ఒక సందర్భంగా మీరు చూడొచ్చు. మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతూ ఉన్నప్పుడు ఆ రాక్షసులు లాగుతూ ఉంటారు చీరని, కానీ శ్రీకృష్ణ పరమాత్ముడు ఇస్తూ ఉంటారు. పోయేది పోతూనే ఉంటుంది, వచ్చేది వస్తూనే ఉంటుంది. మధ్యలో వాళ్ళు భయపడకుండా కొంచెం మానసికంగా ఇబ్బంది పడినా స్థిరంగా ఉండగలుగుతారు. అది మేషరాశి వారి పరిస్థితి. కేవలం చూస్తూ ఉండడమే, ఇందులో మీరు చేసేదేమీ ఉండదు. కాబట్టి ఈ గ్రహస్థితి అటు సమాజంలో కొంచెం మంచి పొజిషన్లో నిలబెట్టడానికి అవకాశాన్ని ఇస్తుంది. అలాగే విదేశీయానానికి సంబంధించిన విషయాలు బాగున్నాయి. ఈ 2026లో విదేశాల్లో చదువుకోవడము, అక్కడ స్థిర నివాసం ఉండడం అనేటువంటి విషయాలు కొంత అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే విదేశాలకి ఇప్పటికే వెళ్ళి అక్కడ ఇబ్బంది పడుతూ ఉండేటువంటి వాళ్ళు, వారికి కూడా కొంత ఈ ఇబ్బందిని తగ్గి ఈ రాహు కొంత అనుకూలతను ఇస్తారు. అలాగే ఉద్యోగపరమైనటువంటి అవకాశాలను ఇస్తాడు రాహు. ఉద్యోగంలో ఎదగడానికి, ఏదైనా మంచి స్థాయిని పొందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే ఈ గురు యొక్క బలం చివరి 2 నెలల్లోనే ఉంటుంది. అప్పటి వరకు తృతీయ చతుర్థ స్థానాల్లో గురుడు సంచారం చేస్తారు కాబట్టి గురుబలం ఉండదు. గురుబలం లేకపోవడం వల్ల అదృష్టం ఉండదు. ప్రతిదీ హార్డ్ వర్క్ మీదే ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి సమగ్రంగా పరిస్థితులను చూస్తే అంత ఇబ్బందికర పరిస్థితులు లేవు, అంత బాగున్నటువంటి పరిస్థితులు లేవు. అందుకనే 40% శుభ ఫలితాలు అని మనం ముందుగా చెప్పడం జరిగింది. ఈ 40% పెంచుకోవడానికి మేషరాశి వారు కొంత కష్టపడవలసిన పరిస్థితులు ఉన్నాయి. ఇందాక చెప్పినట్టు శనేశ్వరునికి సంబంధించి, అలాగే గురువారాలు చేస్తూ ఉండడం కానీ, దక్షిణామూర్తి స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేయడం కానీ, ఇటువంటివి చేస్తూ ఉన్నా కూడా ఈ బలాన్ని మనం పెంపొందించుకోవచ్చు. స్వస్తి. వీక్షకులందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం వృషభ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ప్రేక్షకులు ఒకటి గమనించాలి, రాజ్యపూజ్య అవమానాలు, ఆదాయ వ్యయాలు ఇటువంటివి ఆంగ్ల సంవత్సరానికి ఉండవు. అతిశయోక్తిగా కొంతమంది ఈ విషయాలను చెప్పినా మీరు ఖండించేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇది ఇంగ్లీషు సంవత్సరం, దీనికి రాజపూజ్య అవమానాల లెక్క ఉండదు. అలా చెప్పుకోదలు వస్తే గత సంవత్సరం ఉగాది, విశ్వావసు నామ సంవత్సరానికి సంబంధించిన ఉగాదే మనకి ప్రామాణికం. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఫలితం జనవరి టు డిసెంబర్ 31 మాత్రమే ఇంగ్లీషు ప్రకారంగా. ఇక ఫలితాల్లోకి గనక మనం ముందుకు వెళితే వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో రాహు 10వ స్థానంలో ఉంటారు ఆల్మోస్ట్ ఈ సంవత్సరం మొత్తము. అలాగే సంవత్సరం చివరిలో డిసెంబర్ నెలలో 9వ స్థానంలోకి వెళతారు. కాబట్టి పూర్తి స్థాయిలో రాహు యొక్క బలం ఉన్నట్టే లెక్క. దశమంలో రాహు, చాలా మంది పొరబడేటువంటి అంశం ఏంటి అంటే గోచారంలో త్రిషష్ట లాభ స్థానాల్లోనే పాపగ్రహాలు యోగిస్తాయి అని అనుకుంటారు. అంటే 3, 6, 11లోనే పాపగ్రహాలు యోగిస్తాయి అని అనుకుంటారు, కానీ తప్పు. గోచార భాగంలో చాలా డీప్ గా మనం వెళ్ళగలిగితే రవి దశమంలో యోగిస్తారు, రాహు దశమంలో కూడా యోగిస్తారు, చంద్రుడు దశమంలో యోగిస్తారు. కాబట్టి ఆ నాలెడ్జ్ కూడా మనకి చాలా ముఖ్యము. ఎందుకంటే ఈ మధ్యన సగం జ్ఞానం ఉన్నటువంటి వారు ఎక్కువ మంది తయారవుతున్నారు, హాఫ్ నాలెడ్జ్. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి.
రాహు దశమంలో వృషభ రాశికి యోగించే గ్రహం. ఇక శనేశ్వరుడు సంవత్సరం మొత్తం లాభస్థానంలో పూర్తిగా అనుకూలించేటువంటి గ్రహం. ఆయన మధ్యలో వక్రించినా రాశి మారట్లేదు. కొంతమంది అతిశయోక్తితోటి శని వక్రగతి ఫలితాలు, మళ్ళీ ఆయన రుజుమార్గంలోకి వెళ్ళిన ఫలితాలు, మళ్ళీ వక్రించిన ఫలితాలు అంటూ వీడియోలు పెడతారు. అది మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికే తప్పితే ఏం కాదు, ఉత్త వాళ్ళ వ్యూస్ పెంచుకోవడం. కాబట్టి శని అక్కడే ఉంటున్నారు, ఆ ఫలితాన్ని ఇస్తారు. ఇక గురువుతోనే కొంచెం సమస్య. ఆయన జూన్ 2వ తారీఖున తృతీయ స్థానంలోకి వెళ్తారు. అంటే జూన్ 2 వరకు గురుబలం ఉంది, ఇది గమనించాలి. ఆ తర్వాత అక్టోబర్ 31 నుండి చతుర్థ స్థానానికి వెళ్తారు. ఈ సంవత్సరంలో 2 సార్లు 2 రాశులు మారుతున్నారు. ఇక్కడ జూన్ 2వ తారీఖు దాటిపోతే గురుడు అటు కర్కాటకంలోకి వెళ్ళినా, సింహంలోకి వెళ్ళినా వృషభ రాశి వరకు ఒరిగేదేమి లేదు, గురుబలం లేనట్టు లెక్క. కాబట్టి జూన్ 2 లోపు గురుబలం ఉన్నది. అంటే దాదాపుగా పూర్ణంగా అన్ని దీర్ఘ సంచార గ్రహాలు యోగిస్తున్నాయి. దాదాపు 70% బలాన్ని కలిగి ఉన్నటువంటి రాశి ఈ వృషభ రాశి. ఈ సంవత్సరంలో 70% శుభ ఫలితాలను మనం ఆశించవచ్చు. ముఖ్యంగా లాభస్థానమందు శనేశ్వరుడు ధనధాన్యాలని అభివృద్ధి చేస్తారు. దీర్ఘ సంచార గ్రహం ఆయన లాభస్థానంలో పూర్ణంగా యోగించి ఇల్లు కట్టుకునేటువంటి విధంగాను, విదేశీయానానికి ఎవరైనా ప్రయత్నం చేస్తూ ఉంటే వేరే దేశానికి వెళ్ళేటువంటి విధంగాను, లేదా వేరే దేశంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేటువంటి విధంగాను అటువంటి వాటికి అవకాశాన్ని కల్పిస్తారు. అంటే విద్యా సంబంధమైన, ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విదేశీయాన విషయాలన్నీ కూడా వృషభ రాశి వారికి యోగిస్తాయి. రెండో విషయం ఏంటి అంటే ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు. గత సంవత్సరంలో 2025వ సంవత్సరంలో ఉద్యోగ పరంగా ఏవైతే అనేక రకాల సమస్యలు ఉన్నాయి, ఒడిదుడుకులుండి, ఉద్యోగం లేక కొంతకాలం ఉండి కొంతకాలం లేనటువంటి పరిస్థితులు ఉన్నాయో అటువంటి పరిస్థితుల నుండి బయటపడగలుగుతారు. కొంత ఉద్యోగ స్థిరత్వం ఉంటుంది, ఉద్యోగ పరంగా మంచి ఎదుగుదల ఉంటుంది, ఒక గుర్తింపు సంబంధమైనటువంటి అంటే ఏదైనా ఒక నామినేటెడ్ పదవుల్లో కానీ, నామినేటెడ్ ఉద్యోగ స్థానాల్లో కానీ వారు ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే సమాజానికి సేవ చేయగలుగుతారు, 10 మంది యొక్క మన్ననల్ని పొందగలుగుతారు, మీలో ఉన్నటువంటి ప్రజ్ఞాపాఠవాలను బయటికి తీసుకురాగలుగుతారు. అలాగే కొత్తగా ఏదైనా విషయాలు నేర్చుకోగలుగుతారు. ప్రతిదీ హాఫ్ నాలెడ్జ్ గా కాకుండా పూర్తిగా మనం చేయాలి అనేటువంటి దృక్పథాన్ని కలిగి ఉంటారు, ధైర్యంగా ఉండగలుగుతారు. అలాగే శుభ కార్యక్రమాలు చేయగలుగుతారు. చాలా ముఖ్యమైన విషయం ఏంటి అంటే వివాహాది శుభ కార్యక్రమాలు, సంతాన సంబంధమైనటువంటి విషయాలు బాగున్నాయి. గృహయోగం ఉన్నది ఈ సంవత్సరంలో, వాహన యోగం ఉన్నది. అసలు బంగారం ధరతో సంబంధం లేకుండా అకేషన్ కి సంబంధించి ఏదైనా ఒక పర్వమో లేకపోతే ఒక ఫంక్షనో వస్తే చక్కగా వెళ్ళి బంగారం కొనుక్కుంటారు. ఇంత డబ్బు ఉంది ఇప్పుడు కొనాలి, ఇంత రేటు ఉంది ఇప్పుడు కొనుక్కోకూడదు అనేటువంటిది ఏమిలా. కాబట్టి ఆర్థిక స్వేచ్ఛ ఉన్నది, ఆరోగ్యపరమైనటువంటి స్వేచ్ఛ ఉన్నది. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా ఈ రాశి వారికి ఏమి కూడా కనబడటం లేదు. అన్నిటి పరంగా కూడా ఈ గ్రహస్థితి చాలా మెరుగైన ఫలితాలు ఇస్తుంది. ఇంకా చెప్పుకోవాలి అంటే జూన్ నెల 2వ తారీఖు లోపు పూర్తి స్థాయిలో ఈ గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉంటుంది. జూన్ నెల 2వ తారీఖు దాటిన తర్వాత గురుబలం తగ్గుతుంది. అతిక్లేశం, బంధువైరం, దారిద్ర్యం, దేహపీడనం అన్నది శాస్త్రం. ఉద్యోగపరమైనటువంటి సమస్యలకి, బంధుమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టడానికి, లేదు బంధువులతోటి మాట పట్టింపులు ఏర్పడడానికి వాటికి మాత్రం జూన్ 2 దాటిన తర్వాత కొంత సావకాశం ఉంటుంది. అలాగే అక్టోబర్ 31 దాటిపోయాక చివరి 2 నెలలు, సంవత్సరంలో చివరి 2 నెలల్లో కూడా అర్ధాష్టమ గురుడు ఫలితాన్ని ఇస్తారు. కాబట్టి ఆ సమయంలో యాచనం బుద్ధి చాంచల్య అనగా స్థానచలనానికి అవకాశం ఉంటుంది. ఓ ప్రాంతాన్ని దాటి వేరే ప్రాంతానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా బుద్ధి స్థిరత్వం ఉండదు. కాబట్టి సంవత్సరం చివరి 2 నెలల్లో ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు తీసుకోకండి, వాయిదా వేసుకుంటూ ఉండండి. అలాగే ఈ లోపల ఈ సంవత్సరంలో ఏదైనా ముఖ్యమైనటువంటి ఈవెంట్స్ ఏమైనా ప్లాన్ చేయదలుచుకుంటే జూన్ 2 లోపులోనే ప్లాన్ చేసుకోండి. అప్పుడైతే 90% మీకు గ్రహాల తాలూకు అనుకూలతలు ఉంటాయి. ఇప్పుడు ఈ సంవత్సరంలో ప్రత్యేకించి మరి దీర్ఘ సంచార గ్రహాలు ఆల్మోస్ట్ యోగిస్తూ ఉన్నాయి. కాబట్టి దీనికి తోడు జాతకంలో ఉండేటువంటి దశాంతర దశలు యోగించినా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అంటే జాతకంలో దశలు అంతర్దశల్లో యోగదాయకమైనటువంటివి నడిస్తే ఇంకా దీనికి రెట్టింపు ఫలితం వస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం మంచి సంవత్సరము. మరిన్ని శుభ ఫలితాన్ని పొందాలి అనుకునేటువంటి వృషభ రాశి వారు ఏం చేస్తారంటే ప్రతి నెలలో కృత్తికా నక్షత్రం వస్తుంది.
ఆ కృత్తికా నక్షత్రం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సర్పసూక్తంతో అభిషేకం జరిపించుకుంటూ ఉండండి. అలాగే ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, మౌనంగా ఎక్కువసేపు ఉండడానికి ప్రయత్నం చేయండి. వీలుంటే గురువారాలు మౌన వ్రతాన్ని పాటించండి. ఉదయాస్తమానం అంటే ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మౌన వ్రతాన్ని చేస్తూ ఉండడం వల్ల మౌనేన కలహం నాస్తి అన్నారు. అంటే మౌనము వల్ల కలహము రాదు. కాబట్టి ఏదైనా చిన్నపాటి సమస్యలున్నా చిన్నపాటి కలహాలు ఉన్నా ఆ మౌనము వలన ఖచ్చితంగా మీకు ఆ సమస్యల నుండి విముక్తి దొరుకుతుంది. కాబట్టి ఈ సంవత్సరంలో అద్భుతమైనటువంటి ఫలితాలని మీరు పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల మంచి ఫలితాలు రావాలి. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా బాగుండాలి, వృద్ధి ఉండాలి, సంతానం కలగాలి, ఐశ్వర్యం కలగాలి, అలాగే వాహన యోగం కలగాలి, భూక్రయ విక్రయాది విషయాల్లో దోషాలు తొలగిపోవాలి. ఎందుకంటే కూటములు కూడా ఏర్పడుతూ ఉన్నాయి. చతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటమి, ఇలా అనేక రకాలైనటువంటి కూటములు ఏర్పడుతూ ఉన్నప్పుడు కూడా దాని తాలూకు ఫలితాలు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఇంకా మరిన్ని అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారు ఈ సంవత్సరంలో వృషభ రాశి వారు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి. అలాగే మన ఛానల్ని అందరికీ కూడా తెలియపరచండి. వీలున్నంత వరకు అందరికీ కూడా షేర్ చేస్తూ ఉండండి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా. స్వస్తి. వీక్షకులందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరాది కన్యారాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇందులో ఇది మన పండగ కాదు, ఆంగ్ల సంవత్సరం అనేటువంటిది. అయినప్పటికీ గ్రెగేరియన్ క్యాలెండర్లో మారినటువంటి తేదీలు సంవత్సరాల వల్ల చాలా మంది అడుగుతూ ఉంటారు, ఈ కొత్త సంవత్సరం మరి ఎలా ఉంటుందండి, ఏంటంటే పరిస్థితులు. వారి గురించి కుతూహలం కోసం చెప్పడమే తప్పితే ఉగాది రోజునే అసలైనటువంటి పంచాంగ శ్రవణము. అయితే కొంతమంది అతిశయోక్తితోటి ఈ మధ్యన జ్యోతిష్యం ఎలా తయారైందంటే, అబ్బాయి మనం మోడర్న్గా ఉన్నాము, లేదా వాళ్ళ వేషధారణ అంటే పక్క వాళ్ళ గురించి కామెంట్ చేయాలన్న ఉద్దేశం కాదు, కానీ వాళ్ళ మాటలు అంటే ఇప్పుడు ఈ ఆంగ్ల సంవత్సరంలోనే ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, ఇలా అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. లగ్నం అంటే ఏంటో కూడా తెలియనటువంటి వారు గోచారాన్ని లగ్నంతో ఫలితాలు చెప్తూ ఉంటారు కొంతమంది. దీంట్లో గజకేసరి యోగం అంటాడు ఒకడు, భారతంలోనేమో భరతుడు, రామాయణంలోనేమో ఇలా ఏదో సామెత ఉంటుంది చూడండి. అలాగా అసలు లగ్నానికి గోచారానికి సంబంధం ఏంటో, లేకపోతేనేమో బుధాదిత్య యోగం ఏంటో, గజకేసరి యోగం ఏంటో, ఈ 3 రోజుల్లో మీరు కోటీశ్వరులు అవడం ఏంటో మరి నాకు తెలియదు, కానీ ఇవన్నీ వచ్చాయి. అయితే ఇది మీరు ఖండించండి. ఎప్పుడూ కూడా జ్యోతిషం అనేటువంటిది నవ్వుల పాలు కాకుండా ఉండాలి అంటే అటువంటి వారిని మీరు ఖండించాలి. రాజపూజ్య అవమానాలు ఎవడైతే చెప్తున్నాడో వాడిని ఖండించండి. ఇక ఈ ఆంగ్ల సంవత్సరంలో కన్యారాశి వారికి ఏ గ్రహాలు యోగిస్తూ ఉన్నాయి? ఇక్కడ 6వ స్థానమందు రాహువు అనుకూలమైనటువంటి గ్రహం. ఈ సంవత్సరం మొత్తం మీద షష్ఠరాహువు చాలా యోగించేటువంటి గ్రహంగా చెప్పవచ్చును. 6వ స్థానమందు రాహువు ఇచ్చేటువంటి బలం ముందు ఏ బలము కూడా సరిపోదు, అంత బలమైనటువంటి గ్రహం. ఆ ఫలితం మనం మాట్లాడుకుందాం. ఇక కంటక శని, 7వ స్థానమందు శనేశ్వరుడు, ఆయన వక్రిస్తారు, మామూలుగా ఉంటారు, ఏదైనా 7వ స్థానాన్ని వదిలిపెట్టరు. అయితే కొంతమంది ఏమో మళ్ళీ శని వక్రించినప్పుడు ఒక వీడియో తీస్తాడు, మామూలుగా ఉన్నప్పుడు ఇంకో వీడియో తీస్తాడు, అది ఇష్టం. అసలు ఈ ఫలితాలు ఎక్కడ చెప్పబడ్డాయి? ఒక శ్లోకం చెప్పమంటే ఎవరికి రాదు. సరే, ఆ విషయాలను పక్కన పెడితే ఈ శనేశ్వరుడు మొత్తము కూడా 7వ స్థానం అందే ఫలితాన్ని ఇస్తున్నారు. అది కంటక శని, అదంతా అనుకూలమో కాదు, ప్రతికూలమో కాదు, మిశ్రమ ఫలితాలు. ఇక జూన్ నెల 2వ తారీఖు వరకు గురువు దశమ కేంద్రమందు ఫలితాన్ని ఇస్తారు. జూన్ 2వ తారీఖు దగ్గర నుండి అక్టోబర్ 31 వరకు లాభస్థానమందు గురువు గొప్ప యోగ్యమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు. అక్టోబర్ 31 తర్వాత 12వ స్థానంలోకి వచ్చి అర్ధశుభుడుగా గురుడు ఫలితాన్ని ఇస్తాడు. అంటే ఓవరాల్గా గ్రహస్థితిని చూసుకుంటే ఒక 55% వరకు మనం కన్యారాశి వారికి శుభ ఫలితాలని ఆశించవచ్చు. ఎందుకు 55%? గురువు యోగంగా ఉన్నారు, రాహు విపరీతమైనటువంటి యోగంగా ఉన్నారు. ఇక్కడ గోచారంలో ఎప్పుడు బలం ఎక్కడ అంటే, పాపగ్రహాలు ఎప్పుడైతే గొప్పగా యోగిస్తాయో, శుభగ్రహాలు విపరీతంగా శుభ ఫలితాలను ఇవ్వడం కన్నా పాపగ్రహం ఫలితాన్ని ఇవ్వడం గొప్ప విషయం. కాబట్టి గౌర్భూమి శత్రునాలాభం షష్ఠ స్థానగతే పని అన్నది శాస్త్రం. ఇప్పుడు కన్యారాశి వారికి గత సంవత్సరంలో కానీ ఈ సంవత్సరంలో కానీ బలం
ప్రధానమైనటువంటి బలం రాహువు. ఈ సంవత్సరంలో గురుబలం అనేటువంటిది యాడెడ్ అడ్వాంటేజ్ గా మనం చెప్పుకోవచ్చును. యశోవృద్ధిర్ బలం తేజ సర్వత్ర విజయ సుఖం శత్రునాశ మంత్రసిద్ధి అన్నారు. చూడండి, కొంతమంది ఏమంటే నేను అనేక రకాల కష్టాల్లో ఉన్నాను, నేను ఏం పూజ చేసినా ఏ మంత్ర జపం చేసినా నాకు అంత ఫలితం రావట్లేదు, డబ్బు అయితే ఖర్చు అవుతుంది కానీ దానివల్ల రిజల్ట్ లేదని బాధపడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు చూడండి, మంత్రసిద్ధి అనేటువంటి మాట మాట్లాడారు. ఈ గురువు యొక్క బలం ఎప్పుడైతే పెరుగుతుందో గతంలో చేసినటువంటి పూజల తాలూకు ఫలితాలు కూడా కన్యారాశి వారు పొందగలుగుతారు. మంత్రసిద్ధి అన్నారు. అలాగే మరి జూన్ 2 వరకు దశమ స్థానంలో గురుడు ఉన్నారు కదా, అప్పుడు సప్తమ దశమాలు 2 కంటక స్థానాలే కదా, ఆ 2 గ్రహాలు కూడా అంత యోగించవు శని గురులు. అప్పుడు ఏ విధమైన పరిస్థితి ఉంటుందంటే ఓ సంవత్సరం ప్రారంభం జనవరి 1 నుండి జూన్ 2 వరకు కూడా చూసుకుంటే ధాన్యనాశో ధనచ్ఛేద వృధా సంచరణం భయం అన్నారు. ఇక్కడ కొంత ఖర్చు చెప్పాడు సంవత్సరం మధ్య వరకు, అంటే ఒక ఫస్ట్ హాఫ్ అంతా సెకండ్ హాఫ్ కింద మనం పెట్టుకుంటే జూన్ వరకు ఖర్చు చెప్పాడు. ఎవరికి? కన్యారాశి వారికి. ధాన్యనాశ ధనచ్ఛేదం వృధా సంచరణం భయం. ఈ డబ్బంతా కూడా ఏమవుతుందంటే అప్పులు కట్టుకోవడానికో లేకపోతే ఏదైనా శుభ కార్యక్రమాలు చేస్తే వాటి బాకీలు తీర్చుకోవడానికో అటువంటి వాటికి ఖర్చు అవుతూ ఉంటుంది. అలాగే అనవసరంగా కొన్నిసార్లు ధనాన్ని ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వృధాగా భయపడుతూ ఉండడం, ఇవి సహజ లక్షణాలుగా చెప్పారు. అలాగే ఇక్కడ ఇంకొక మంచి విషయం ఏమిటి అంటే ఉద్యోగపరమైనటువంటి మార్పులు. ఉద్యోగ మార్పు ద్వారా దేశాంతరవాసం చేయగలిగేటువంటి శక్తిని ఈ గ్రహస్థితి ఇస్తుంది. అంటే విదేశీయానం చేయగలగడము, లేదా విదేశాల్లో స్థిరపడము, లేదా విదేశాల్లో ఉండేటువంటి వారికి అక్కడ ఏదైనా గుర్తింపు లభిస్తూ ఉండడం. కొంతమంది ఏదో మాకు ఇక్కడ సిటిజన్షిప్ రావాలండి, లేకపోతే ఏమో ఇక్కడ ఉద్యోగం రావాలండి, ఇక్కడ వ్యాపారానికి ఫలానాది కావాలండి అని అడుగుతూ ఉంటారు. అటువంటివన్నీ కూడా అక్కడ ఏర్పడడానికి వాటికి కన్యారాశి వారికి అవకాశం ఉన్నది. ఇది ఏ సందర్భంలో, ఏ నెలల మధ్యలో అంటే జూన్ 2 నుండి అక్టోబర్ 31 మధ్యలో అప్పుడు జరుగుతుంది. అలాగే ఈ లోపల వేరే ప్రాంతం వెళ్ళడానికి, వేరే దేశం వెళ్ళడానికి చేసుకునేటువంటి సన్నాహాలు ఇవన్నీ కూడా చక్కగా ముందుకు సాగుతూ ఉంటాయి. వాటి వల్ల ఏమి ఇబ్బంది లేదు. ఇక ఉద్యోగ వ్యాపారాలు మధ్యస్థంగా ఉంటాయి. ఇక్కడ విపరీతమైనటువంటి లాభము లేదు, విపరీతమైనటువంటి నష్టము లేదు. వచ్చినటువంటిది గెటాన్ అవడానికి సరిపోతూ ఉంటుంది. అలాగే సంపాదించినటువంటి డబ్బు, ధనం అది నిల్వ చేయడంలో కొంత ఇది ఉంటుంది, జాప్యం ఉంటుంది. ఎందుకంటే మరి ఖర్చులు కనబడుతున్నాయని చెప్పాం కదా. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కొన్ని క్రియాశీలకమైన మార్పులు జరుగుతాయి. అంటే ఉద్యోగం పని వేళల్లో కానివ్వండి, లేకపోతే ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు, పనిచేసేటువంటి కంపెనీల్లో మార్పు కానివ్వండి, ఇలా ఏదైనా తీసుకున్నా వాటిలో అనేక రకాలైనటువంటి మార్పులు జరగడానికి అవకాశం ఉంటుంది. ఇలా కన్యారాశి వారికి ఉండేటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా ప్రభావితం అవుతాయి ఈ గ్రహస్థితి వల్ల. శత్రువుల వల్ల లాభాన్ని పొందగలిగేటువంటి గ్రహస్థితి, అలాగే శత్రువుల వల్ల లబ్ధి పొందేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం కనబడుతుంది. అది మీరు గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా మీరు అనుకుంటారు అప్పుడు. అలాగే భూ సంబంధమైనటువంటి విషయాలు ఒక కొలిక్కి రావడం, న్యాయస్థాన సంబంధమైనటువంటి విషయాలు ఒక కొలిక్కి రావడం, ఇటువంటివన్నీ కూడా ఈ సంవత్సరంలో కన్యారాశి వారు చూడవచ్చును. అలాగే కుటుంబపరమైన విషయాలు, విద్యా సంబంధమైన విషయాలు, అలాగే ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలు కూడా మధ్యస్థంగా ఉన్నాయి. వీటిల్లో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. ఒకవేళ రాహు మనకి యోగిస్తూ ఉన్నారు కాబట్టి మిగతా ఏదైనా అనారోగ్య సమస్యల జాతకం వల్ల ఏర్పడ్డా త్వరగా రికవరీ అవుతారు. ఇక ఈ 55% శుభ ఫలితాలను మనం పెంచుకోవాలి అంటే చక్కగా ఈ సంవత్సరంలో ప్రత్యేకించి మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. షష్ఠి తిథి 2 సార్లు వస్తుంది. శుద్ధ షష్ఠి కానీ బహుళ షష్ఠి కానీ ఎప్పుడు వీలుంటే అప్పుడు సర్పసూక్తంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేసుకోండి. అలాగే షష్ఠి ఉపవాసం ఉండండి. అది చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. మీ జీవితంలో ఈ గ్రహస్థితి వల్ల వచ్చేటువంటి దోషాదులని ఖచ్చితంగా అది తగ్గించి వేస్తుంది. ఇందులో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. కాబట్టి ప్రతిరోజు చదువుకునేటువంటి విషయాల్లోకి వస్తే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం అనేటువంటిది చాలా ముఖ్యము. ఆ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం ప్రతినిత్యం చదువుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. స్వస్తి. వీక్షకులందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఇది మన తెలుగు సంవత్సరం కాదు, ప్రకృతితోటి మమేకమై ఉంటుంది వాతావరణం, కాలం.
మన ఋషులు చెప్పినటువంటి కాలం అంతా కూడా ప్రకృతితోటి మమేకమై ఉంటుంది. కొత్త సంవత్సరం వచ్చిందంటే ఆ కొత్తదనం అంతా ప్రకృతిలో కనబడుతూ ఉంటుంది. వసంత ఋతువు వస్తుంది, చక్కగా చెట్లు పచ్చగా మారి విచ్చుకుంటూ ఉంటాయి. అలాగే ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. కానీ ఇది ఆంగ్ల సంవత్సరాలు, ఇది ఒక క్యాలెండర్, ఒక గ్రెగేరియన్ క్యాలెండర్, ఒక రకమైనటువంటి టైం ల్యాపన్. అది మారింది. మారడం వల్ల సరే చాలా మంది ఏంటి అంటే సరే సంవత్సరం మారింది కదండి, మన జీవితంలో ఏదైనా మార్పు వస్తుందేమో అనేటువంటి ఆశావాహులు చాలా మంది ఉంటారు. కాబట్టి వారి కుతూహలం అసలు ఎలా ఉంది గ్రహస్థితి ఈ ఇంగ్లీష్ సంవత్సరంలో అనేటువంటిది కూడా మనం తెలియజెప్పడానికని ఈ వీడియో చేస్తున్నాం. ఇందులో కొంతమంది అతిశయోక్తిని ప్రదర్శిస్తున్నారు. ఏ విధంగా? దీనికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, దీనికి అనేక యోగాలు, గజకేశ్వర యోగాలు, ఇంకా వాళ్ళకి నచ్చిన యోగాలు, అసలు గోచారంలో యోగాలు ఎక్కడ ఉన్నాయి? ఇవన్నీ సరే ఈ పంధ అనేటువంటి దాన్ని ప్రజలే చూస్తారు. ఎందుకంటే ఇది కన్సిస్టెన్సీ, ఆ ఫలితాల్లో యాక్యురసీ, ఒక శ్లోకబద్ధమైనటువంటి, సరే శ్లోకం అంటే నువ్వు ఒక్కడవే చెప్తున్నావు కాబట్టి దాని గురించి ఎక్కువగా అనుకుంటావు అని ఒకడు అనుకోవచ్చు. కానీ ఋషి ప్రోక్తమైనటువంటి మాట భారతం చెప్పాలి అంటే అందులో ఉండేటువంటి శ్లోకం, ఆంధ్ర మహాభారతం చెప్తున్నామా లేకపోతేనేమో ఇంకా మిగతా వారు రాసినటువంటి భారతం చెప్తున్నామా, ఏదో ఒకటి బేస్ ఉండాలి కదా. అది ఉండి చెప్తేనే అది ఫలిస్తుంది, లేని పక్షంలో ఫలితం రాదు. సరే, ఇది మీరు ఖండిస్తూ ఉండండి. ఇక మనం విషయంలోకి వెళితే, కుంభరాశి వారికి ఉండేటువంటి గ్రహస్థితిలో వీరికి ఏలినాటి శని నడుస్తూ ఉన్నది. 2వ స్థానమందు ఏలినాటి శని ఉన్నది, శనేశ్వరుడు ఉన్నారు. జన్మ రాశి యందు రాహువు సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే ఈ సంవత్సరంలో జూన్ నెల 6వ తారీఖు వరకు పంచమంలో గురుబలం ఉంటుంది. ఆ తదుపరి అక్టోబర్ 31 వరకు గురుబలం ఉండదు. ఆ తర్వాత అక్టోబర్ 31 నుండి సంవత్సరాంతం వరకు గురుబలం కంటిన్యూస్ గా ఉంటుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ మొత్తం ఫ్యామిలీ, కుంభరాశికి సంబంధించిన ఫ్యామిలీ అంతా కూడా ఈ 3.5 నెలల గురుబలం మినహాయించి మిగతా నెలల్లో ఏదైతే ఈ 8 నెలలు 8.5 నెలల పాటు ఉండేటువంటి గురుబలం ఉన్నదో దాని మీదే ఆధారపడి ముందుకు వెళ్ళాలి. అదే దిక్కు ఇంకా అంతకు మించి లేదు. నిజానికి ఇప్పుడు ఉన్నటువంటి సమయంలో ఆ 8.5 నెలల గురుబలమే చాలా కీలకము. అది కూడా లేకపోతే పూర్తిగా పోయినట్టే. ఆ గురుబలమే మీకు 30% శుభ ఫలితాన్ని ఇచ్చింది. 30% బలాన్ని పొంది ఉన్నటువంటి రాశి కుంభం ఆ గురుబలం వల్ల. సరే, మరి ఇప్పుడు జన్మరాహువు ఏలినాటి శని కదండి, అది ఏ రకంగా మనల్ని ఇబ్బంది పెడుతుంది అంటే, గుర్తుపెట్టుకోండి, జన్మ రాశి యందు రాహు ప్రమాదకారి. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల లేదా అపోహల వల్ల, చెప్పుడు మాటల వల్ల దెబ్బతినేలా చేస్తాడు. ధారాపుత్ర విరోధస్య ప్రవాసం రోగపీడనం అర్ధ నిర్మహ కష్టం అన్నాడు. ఇక్కడ శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలను పరిశీలన చేస్తే, ధారాపుత్ర విరోధస్య, ఒకటి కుటుంబ కలహములకి రాహు అవకాశాన్ని ఇస్తాడు. 2, కొన్ని సందర్భాల్లో కుటుంబానికి దూరంగా వెళ్ళేటట్టు చేస్తాడు. ఈ రెండిట్లో ఏదైనా జరుగుతుంది. ఏదర్ ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా ఒక ప్లేస్ నుండి వేరే ప్లేస్కి వెళ్ళడం, ఒక దేశం నుండి వేరే దేశానికి వెళ్ళడం ద్వారా కుటుంబానికి దూరంగా వెళతారు. లేదా అంతర్గత కుటుంబ కలహాల ద్వారా వైవాహిక బంధాన్ని విచ్ఛిన్నం చేస్తాడు రాహు. ప్రవాసాన్ని కలగజేస్తాడు. ఇందాక చెప్పుకున్నట్టు వేరే ప్రాంతము, అన్య ప్రాంతము, ఉన్న ప్రాంతాన్ని వదిలి వేరే చోటికి వెళ్ళడము, వేరే దేశానికి వెళ్ళడము, ఇటువంటి వాటికి. అలాగే రాహు ఎంతసేపు కూడా గ్యాస్ట్రిక్ సమస్యలు, వెన్నుపాముకి సంబంధించిన సమస్యలు, అలాగే ఈ చర్మ సంబంధమైనటువంటి సమస్యలకి ఆయన ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తాడు. పిట్యూటరీ గ్లాండ్ అనే ఒకటి ఉంటుంది శరీరంలో. ఆ పిట్యూటరీ గ్లాండ్ రిలేటెడ్ ఇష్యూస్, ఆడవారిలో ఎక్కువగా వచ్చేటువంటి థైరాయిడ్, పిసిఓడి ప్రాబ్లమ్స్ దగ్గర నుండి అనేక రకాల సమస్యలకి రాహు కారణమవుతారు. అది కుంభరాశి వారు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. తదుపరి శనేశ్వరుని యొక్క స్థితిగతులు, రాహు యొక్క ఫలితం వలనే అతి ఖర్చు అనేటువంటిది చెప్పబడినది. ఎంత ఖర్చు పెడతారంటే, అవసరం ఉన్నా లేకపోయినా లగ్జరీ కోసము, లేదా పక్కవాడి యొక్క మెప్పు పొందడం కోసం, అమ్మో వాడు నన్ను గొప్పవాడు అనుకోవాలి అని మీరు ఖర్చు పెడుతూ ఉంటారు. ఇది చాలా సిల్లీగా అనిపించవచ్చు, కానీ ఒకనొక టైంలో ప్రెస్టేజ్ కొద్దీ డబ్బు ఖర్చు పెట్టిన కుంభరాశి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు గమనించండి, గత సంవత్సరం జూన్ తర్వాత నుండి ఈ ప్రెస్టేజ్ కొద్దీ డబ్బు ఖర్చు పెట్టడం, వాడు మనల్ని గొప్పవాడు అనుకోవాలి అని చెప్పి మనం ఫలానా డబ్బు ఖర్చు పెట్టడం అనేటువంటి పరిస్థితి రాహువే ఇస్తాడు. అది కూడా చాలా మందిలో ఉంటుంది. అలాగే మోసపోవడం, బెట్టింగ్, స్పెక్యులేషన్, జూదము, మరే ఇతరత్ర వాటిల్లో ఈజీగా డబ్బు సంపాదించాలి,
అనేటువంటి వాటి కోసమని డబ్బు ఖర్చు పెట్టి ఆ ధనాన్ని పూర్తిగా కోల్పోయేటువంటి పరిస్థితులకు కూడా రాహువు కారణమవుతారు. ఇక సదాక్లేశం వృధావైరం సతతం కార్యనాశనం అన్నాడు. అనవసరమైన తగువులు అనవసరమైన విషయాలపైన శ్రద్ధ కలిగించి రూపాయి వచ్చేటువంటి విషయం పనికొచ్చేటువంటి విషయాలపైన శ్రద్ధ లేకుండా చేస్తారు. అనవసరమైన కాలక్షేపం వృధా కాలక్షేపం సమయాన్ని అంతా వృధాగా చేయడం, పోయిన సమయం గురించి బాధపడుతూ ఇంకా కొంత సమయాన్ని వృధాగా చేసేటువంటి పరిస్థితులు, అనవసరమైన తగువులు అనవసరమైన మాట పట్టింపులు చెప్పుడు మాటలు వినడం ద్వారా పాడైపోయే పరిస్థితి ఇది ఈ గ్రహస్థితి వల్ల ఏర్పడుతుంది. వీటి పరంగా జాగ్రత్తగా ఉండాలి. వీటి నుండి గురుడు కాపాడుతూనే ఉంటారు. పంచమంలో ఉండేటువంటి గురువు బుద్ధిని ప్రచోదనం చేయడానికి ప్రయత్నిస్తారు. ఆయనకి కూడా మీరు అవకాశాన్ని ఇవ్వాలి. ఎంతసేపు ఇన్నర్ వాయిస్ ఒకటి వస్తుంది, అరే నువ్వు ఇది చెయ్యకు, అటువైపు వెళ్ళకు 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 అని చెప్తున్నా మన అటు వెళ్తేనే బాగుంటుంది అని అనుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. సో రెస్పెక్ట్ యువర్ ఇన్నర్ వాయిస్. ఆ ఇన్నర్ వాయిస్ ని రెస్పెక్ట్ ఇవ్వండి. అదే దైవ బలం. 1-2 సార్లు ఆలోచించండి. ఏదైనా ఒక పని చేయవలసి వచ్చినప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. గురువు యొక్క బలం, తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం చాలా ముఖ్యం. కాబట్టి ఈ బలాన్ని పెంపొందించుకోవడానికి కుంభరాశి వారు ఏం చేయాలండి అంటే, ప్రత్యేకించి కుంభరాశి వారు శని త్రయోదశి పర్వదినాలు, ఎప్పుడైనా శనివారం త్రయోదశి వచ్చినప్పుడు చక్కగా అభిషేకాదులు జరిపించుకుంటూ ఉండడం, ఇంకా శక్తి ఉంది శనేశ్వరుడికి జపము దానము హోమము ఇటువంటివి చేసుకుంటూ ఉండడం, తిలదానం అది ఇస్తూ ఉండడం, అలాగే కాలభైరవ అష్టకం, అలాగే కాలభైరవ అష్టములు వస్తూ ఉంటాయి. కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి కాలభైరవ అష్టమి. ఆ రోజున చక్కగా కాలభైరవ స్వామి ఆరాధన చేసుకుంటూ ఉండడం ఇత్యాదులు చేయడం. అలాగే ప్రతిరోజు చదువుకోదలుచుకుంటే కాలభైరవాష్టకం అది మాత్రం క్రమం తప్పకుండా చేయండి. వీలున్నంత వరకు చతుర్దశి తిథి రోజున, అష్టమి తిథి రోజున ఎక్కువగా కాలభైరవ ఆరాధన, ఆదివారం మంగళవారం రోజున కూడా కాలభైరవ ఆరాధన మంచిది. కూష్మాండ దీపాలు ఆయా రోజుల్లో పెడుతూ ఉండడం వల్ల కూడా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. కాబట్టి ఈ గురుబలం మీద ఆధారపడి వెళుతూ ఉన్నప్పుడు చక్కగా దైవానుగ్రహం కోసం ప్రయత్నం చేస్తూ ముందుకు వెళుతూ ఉంటే ఖచ్చితమైనటువంటి శుభ ఫలితాలను పొందగలుగుతారు. అష్టములు వస్తూ ఉంటాయి. కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి కాలభైరవాష్టమి. ఆ రోజున చక్కగా కాలభైరవ స్వామి ఆరాధన చేసుకుంటూ ఉండడం ఇత్యాదులు చేయడం. అలాగే ప్రతిరోజు చదువుకోదలుచుకుంటే కాలభైరవాష్టకం అది మాత్రం క్రమం తప్పకుండా చేయండి. వీలున్నంత వరకు చతుర్దశి తిథి రోజున, అష్టమి తిథి రోజున ఎక్కువగా కాలభైరవ ఆరాధన, ఆదివారం మంగళవారం రోజున కూడా కాలభైరవ ఆరాధన మంచిది. కూష్మాండ దీపాలు ఆయా రోజుల్లో పెడుతూ ఉండడం వల్ల కూడా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. కాబట్టి ఈ గురుబలం మీద ఆధారపడి వెళుతూ ఉన్నప్పుడు చక్కగా దైవానుగ్రహం కోసం ప్రయత్నం చేస్తూ ముందుకు వెళుతూ ఉంటే ఖచ్చితమైనటువంటి శుభ ఫలితాలను పొందగలుగుతారు. అష్టములు వస్తూ ఉంటాయి. కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి కాలభైరవాష్టమి. ఆ రోజున చక్కగా కాలభైరవ స్వామి ఆరాధన చేసుకుంటూ ఉండడం ఇత్యాదులు చేయడం. అలాగే ప్రతిరోజు చదువుకోదలుచుకుంటే కాలభైరవాష్టకం అది మాత్రం క్రమం తప్పకుండా చేయండి. వీలున్నంత వరకు చతుర్దశి తిథి రోజున, అష్టమి తిథి రోజున ఎక్కువగా కాలభైరవ ఆరాధన, ఆదివారం మంగళవారం రోజున కూడా కాలభైరవ ఆరాధన మంచిది. కూష్మాండ దీపాలు ఆయా రోజుల్లో పెడుతూ ఉండడం వల్ల కూడా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. కాబట్టి ఈ గురుబలం మీద ఆధారపడి వెళుతూ ఉన్నప్పుడు చక్కగా దైవానుగ్రహం కోసం ప్రయత్నం చేస్తూ ముందుకు వెళుతూ ఉంటే ఖచ్చితమైనటువంటి శుభ ఫలితాలను పొందగలుగుతారు. వీక్షకులందరికీ నమస్కారం. 2026వ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది మన తెలుగు వాళ్ళకి సంబంధించినటువంటి పండగ కాకపోయినప్పటికీ కూడా చాలా మందిలో కొంత ఉత్సుకత ఉంటుంది. ఏమంటే మరి కొత్త క్యాలెండర్ కదా, ఈ జనవరి నుండి మాకు ఎలా ఉంది, ఏమన్నా మా పరిస్థితులు మారాయా, మాకేమైనా అభివృద్ధి ఉందా, గత సంవత్సరం లాగానే ఇబ్బందులు పడాలా, మాకు పెళ్ళి అవుతుందా, సంతానం కలుగుతుందా, ఉద్యోగం వస్తుందా, మా పిల్లకి పెళ్ళి అవుతుందా, ఇలా అనేక రకాలైనటువంటి విషయాలు. అయితే ఇందులో చెప్పచ్చు, అత్యుత్సాహాన్ని ప్రదర్శించకూడదు. ఉగాదికి చెప్పినట్టు దీనికి మూర్తి మంత్రాలు చెప్పడం, దీనికి ఆదాయ వ్యయాలు చెప్పడం, ఇక వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. అసలు చూడండి, వాడు ఎవడో అంటాడు రామాయణంలో రాముడు ఉన్నాడు, భారతంలో భరతుడు ఉంటాడని. అలాగా లగ్నాన్ని బట్టి ఫలితాలు చెప్పేటప్పుడు గోచార ప్రకారంగా కూడా లగ్నాన్ని బట్టి చెప్పాలి అని అంటాడు ఒకడు. అంటే అలా తయారైందనమాట. అంటే హాఫ్ నాలెడ్జ్ చాలా ప్రాణాంతకం, ప్రమాదకరం. దాని నుండి సమాజాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత అందరి మీద ఉన్నది. అటువంటి వాళ్ళని మీరే అవాయిడ్ చేస్తూ ఉండండి. ఎక్కువ కాలం సాగం, దానివల్ల వచ్చేటువంటి ఫలితాలకి నిలకడ ఉండదు. ఏదో 1-2 తగలచ్చేమో కానీ కన్సిస్టెన్సీ ఉండదు. గోచార ఫలితాలని అబ్జర్వ్ చేయండి. నాదే గొప్ప అని నేను చెప్పట్లేదు, మీరు పరిశీలనం చేయండి. గోచారం అనేటువంటి దాన్ని గౌరవించండి ముందు. ఇప్పుడు వృశ్చిక రాశి వారు దానిలోకి వస్తే
ఈ గోచార పరిస్థితుల్లో ఈ సంవత్సరం గురించి ప్రధానంగా మనం మాట్లాడుకునేటప్పుడు దీర్ఘ సంచార గ్రహాల మీదకే దృష్టి వెళ్తుంది. గత సంవత్సరంలో వృశ్చిక రాశి వారు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ శనేశ్వరుడు వక్రించడము, వెనక్కి రావడము, ఆయన అర్ధాష్టమ స్థానమందు ఫలితాన్ని ఇవ్వడము, తర్వాత ఏమో ఈ రాహు అర్ధాష్టమ స్థానంలో ఫలితాన్ని ఇవ్వడము, అష్టమ గురుడు ఉండడం, చాలా దారుణమైనటువంటి విషయాలు జరిగాయి. ఎలా అంటే కొన్ని నిష్ఠురం సాహసం క్రోధం అష్టమస్తే భవేద్ గురువు, కోపం వస్తుంది, ఎవరి మీద చూపించాలో తెలియదు. మనకి ఏదైనా అవకాశం రాకపోతుందా, మనకి ఏదైనా టైం రాకపోతుందా, ఒరే ఇప్పుడు నీ టైం, కొంతమంది స్టేటస్లు పెట్టుకుంటారు, అరే ఇప్పుడు నీ టైం రన్ అవుతుంది, నా టైం కూడా వస్తుంది, అప్పుడు నేను చెప్తా సమాధానం, ఇలా అనేక రకాలు. ఇంకంటే ఏం చేయాలో తెలియక పాప సమయం అనుకూలించక ఇప్పుడు ఈ సంవత్సరంలో ఏమవుతుంది అంటే జూన్ నెల 2వ తారీఖు వరకు అష్టమంలో ఉండేటువంటి గురుని యొక్క స్థితి ఉన్నప్పటికీ జూన్ 2 దాటాక గురుని యొక్క భాగ్యస్థాన స్థితి ఇది అక్టోబర్ 31 వరకు ఉంటుంది. ఇది గోల్డెన్ పీరియడ్. జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు గోల్డెన్ పీరియడ్ వృశ్చిక రాశి వారికి. అది రాసి పెట్టుకుంటే ఏ మంచి జరిగినా అందులో జరుగుతుంది. ఈ సంవత్సరంలో మీకు పెళ్ళైన, పిల్లలు పుట్టిన, ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చిన, విదేశీయానం జరిగిన, ఫంక్షన్ జరిగిన, ఒక చిన్న చిన్న మంచి విషయం జరిగినా ఆ టైంలో పడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సరే, ఆ తర్వాత అక్టోబర్ 31 నుండి మరలా డిసెంబర్ 31 వరకు దశమంలోకి గురుడు వస్తారు. అది కంటక గురుడు కాబట్టి అది మళ్ళా అది వేరే రకమైనటువంటి వ్యవహారం, అది మనం మాట్లాడుకుందాం. ఇక ఈ సంవత్సరంలో అర్ధాష్టమ రాహు యొక్క దోషం పోతోంది వృశ్చిక రాశి వారికి. ఇది మంచి విషయం. కానీ ఎప్పుడు పోతోంది? డిసెంబర్ నెలలో పోతుంది. 2026 డిసెంబర్ నాటికి ఆయన తృతీయ స్థానంలోకి వస్తారు. సరే, ఏదో ఒకటి గ్రహం మారడం అనేటువంటిది కూడా ఒక ముఖ్యమైన విషయమే కాబట్టి, కానీ ఈ సంవత్సరం మొత్తం అర్ధాష్టమ రాహు ఫలితం ఉంటుంది, అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. శనేశ్వరుడు పంచమ స్థానమందు మిశ్రమమైనటువంటి ఫలదాత. ఆయన వల్ల పెద్ద ప్రయోజనం ఏం లేదు, అలానే అంత వ్యతిరేకత ఏమీ లేదు, సామాన్యంగా నడుస్తుంది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని కనుక మనం గ్రహస్థితిని పరిశీలన చేస్తే 30% బలాన్ని కలిగి ఉన్నటువంటి రాశి వృశ్చిక రాశి. ఏమంటే 30 అంటే కనీసం పాస్ మార్క్ కూడా రాలేదు, మళ్ళీ ఈ సంవత్సరం అలాగే ఉందా అని కొంతమంది అడుగుతారు. కొంతమంది ఏం చేస్తారు, ఇంక ఈ వీడియో చూడడం వేస్ట్ రా బాబు, గ్రహాల గురించి చెప్తున్నాడు కానీ ఫలితాలు చెప్పట్లేదు అని చెప్పి ఒకడు మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలన చేయండి. ఈ గ్రహస్థితిని తెలుసుకుంటేనే మీకు అర్థమైనా కాకపోయినా చూడండి, ఒక్కొక్క లెసన్లో మనకి ఫుల్ క్వశ్చన్ మనకు అర్థం కాకపోవచ్చు, కానీ దాంట్లో ఒక పాయింట్ అర్థమైనా అది ఒక బిట్ పేపర్లో బిట్ కింద వస్తే దాన్ని మనం రాయగలుగుతాం. ఏది కూడా ఇది ఉపయోగపడదు అని ఉండదు. కాబట్టి ఇది కూడా అంతే. కాబట్టి ఈ గ్రహస్థితి మీకు అర్థమైనా కాకపోయినా ఒకసారి వినే ప్రయత్నం చేయండి. ఇందులో 30% ఫలితాల్లో జాతకంలో ఉన్నటువంటి దశాంతర దశలు యోగిస్తే అది మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ గోచార ఫలితాన్ని ఓవర్కమ్ చేసి జాతకం ఫలితాన్ని ఇస్తుంది. జాతకంలో అంత బలం లేదనుకోండి, మనం దీని మీదే ఆధారపడాలి, ఇందులో గురుబలం మీదే ఆధారపడాలి. మరి మిగతా గ్రహాలు ఏమీ లేవు కదా, సరే పోర్లే బలం లేవండి. ఏ రకమైన ఫలితాలంటే అర్ధాష్టమ రాహు ఎంతసేపు కూడా బంధు భావంలో ఉన్నాడు కాబట్టి బంధువులతోటి విరోధాన్ని, విద్యలో ఆటంకాలని, ఉద్యోగంలో అసహనాన్ని, అసంతృప్తిని, అలాగే 4 కాళ్ల జంతువుల వల్ల ఇబ్బందుల్ని కలగజేస్తాడు. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల దెబ్బతీసేటువంటి గ్రహాల్లో కూడా రాహు ప్రధానంగా ఉంటాడు. అలాగే పంచమంలో శనేశ్వరుడు. ఇక్కడ చతుర్థ పంచమ స్థానాలు రాహు శనుల యొక్క స్థితిగతులు వారిద్దరూ ఆక్యుపై చేయడం వల్ల కార్యహాని, మనస్తాప, జ్ఞాతి వ్యాజ్యకలాపహం అన్నారు. స్త్రీల వల్ల సమస్యలు ఏర్పడడానికి, అలాగే బుద్ధి చాంచల్యత, మన మైండ్ అంతా కూడా ఒక రకమైనటువంటి వ్యసనం అలవాటు పడిపోయిన వాడు ఎలా ఉంటాడు, ఆ టైంకి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎన్నిసార్లు డైవర్ట్ చేసుకున్నా మైండ్ అటువైపు వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయలేకపోతారు మైండ్ని. ఆ వేవరింగ్ మెంటాలిటీ ఉంటుంది, లేదా స్థిరమైనటువంటి ఏకాగ్రత ఉండదు. ఇటువంటి విషయాలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అలాగే ఈ జూన్ 2వ తారీఖు వరకు ఉండేటువంటి పరిస్థితులు, అంటే ఈ సంవత్సరాన్ని 2 పార్ట్ల కింద విడగొడితే ఫస్ట్ పార్ట్ అసలు యోగించట్లేదు కాబట్టి దానిలోనే ఖర్చులు, దానిలోనే ఇబ్బందులు, దానిలోనే స్థాన చలనము, దానిలోనే శారీరక శ్రమ, ఇవన్నీ కూడా అందులో చాలా అధికంగా ఉంటాయి. కాబట్టి తెలివైనటువంటి వృశ్చిక రాశి వాళ్ళు ఏం చేస్తారు, జూన్ 2 దగ్గర నుండి అక్టోబర్ 31 మధ్యలోనే ప్రతిదీ వాళ్ళ ఎంగేజ్మెంట్ కానీ లేకపోతే ఇంకోటి ముఖ్యమైన విషయాలపై శ్రద్ధ, ఇవన్నీ కూడా ఆ టైంలోనే పెడతారు.
ముఖ్యమైన మీటింగ్స్ ఇవన్నీ కూడా అప్పుడే ఏర్పాటు చేసుకుంటారు. ఆ టైంకి గ్రహస్థితి కలిసి వస్తుంది. కాబట్టి విద్యా విషయంలోనూ, ఉద్యోగ విషయంలోనూ, వ్యాపార విషయంలోనూ అక్కడ ఇబ్బంది పడవలసిన పరిస్థితులు ఏమీ లేవు. అంత మధ్యస్థంగా సాగుతూ ఉంటుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా అండి అంటే అంత ప్రమాదకరమైనటువంటివి ఏమీ ఉండవు, కానీ అడపాదడపా వస్తూ ఉంటాయి, వెళుతూ ఉంటాయి. దాని గురించి మరి అవేవో వస్తూ ఉంటే వెళుతూ అంటే కొంతమందికి తీవ్రం ఉంటుంది, ఇటువంటి తీవ్రతర పరిస్థితులు లేవు. అలాగే మరి 30% నుండి మనం పెంచుకోవాలంటే ఏం చేయాలండి అని వృశ్చిక రాశి వారు కనుక అడిగితే ఎక్కువగా మనం చెప్పేటువంటి విషయం ఏంటంటే ప్రతి నెలలో పుష్యమి నక్షత్రం అనేటువంటిది వస్తుంది. కొన్నిసార్లు అది గురువారంతో కలిపి వస్తుంది. ఆ గురు పుష్య యోగాలు వచ్చినప్పుడు లేదా గురువారాలు కానీ ఈ పుష్యమి నక్షత్రం ఉన్న రోజున కానీ ఎక్కువగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండాలి. దత్తక్షేత్ర దర్శనం కానీ లేదా సిద్ధమంగళ స్తోత్రం ప్రతిరోజు చదువుకోగలిగితే దక్షిణామూర్తి స్తోత్రము, సిద్ధమంగళ స్తోత్రము, దక్షిణామూర్తి కవచము ఇటువంటివి ఏమైనా గురు సంబంధమైనటువంటి స్తోత్రాలు చదువుకుంటూ ఉండడం చాలా మంచిది. లేదు ఆ సమయంలో పుష్యమి నక్షత్రం గురువారం కలిసి ఉన్న రోజుల్లో గురు చరిత్ర పారాయణ చేయడం, దత్తక్షేత్ర దర్శనం ఇటువంటివి ఎక్కువగా చేసుకుంటూ ఉన్నా కూడా చక్కగా పరిస్థితులు బాగుంటాయి. అలాగే ప్రత్యేకించి చిత్తా నక్షత్రం నెలకి ఒక రోజు వస్తుంది. చిత్తా నక్షత్రం ఉన్న రోజున ఖచ్చితంగా దత్త దర్శనం చెయ్యండి. మీరు అనుకున్నటువంటి పనులన్నీ సక్రమంగా పూర్తి అవుతాయి. అలాగే మరి 30% నుండి మనం పెంచుకోవాలంటే ఏం చేయాలండి అని వృశ్చిక రాశి వారు కనుక అడిగితే ఎక్కువగా మనం చెప్పేటువంటి విషయం ఏంటంటే ప్రతి నెలలో పుష్యమి నక్షత్రం అనేటువంటిది వస్తుంది. కొన్నిసార్లు అది గురువారంతో కలిపి వస్తుంది. ఆ గురు పుష్య యోగాలు వచ్చినప్పుడు లేదా గురువారాలు కానీ ఈ పుష్యమి నక్షత్రం ఉన్న రోజున కానీ ఎక్కువగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండాలి. దత్తక్షేత్ర దర్శనం కానీ లేదా సిద్ధమంగళ స్తోత్రం ప్రతిరోజు చదువుకోగలిగితే దక్షిణామూర్తి స్తోత్రము, సిద్ధమంగళ స్తోత్రము, దక్షిణామూర్తి కవచము ఇటువంటివి ఏమైనా గురు సంబంధమైనటువంటి స్తోత్రాలు చదువుకుంటూ ఉండడం చాలా మంచిది. లేదు ఆ సమయంలో పుష్యమి నక్షత్రం గురువారం కలిసి ఉన్న రోజుల్లో గురు చరిత్ర పారాయణ చేయడం, దత్తక్షేత్ర దర్శనం ఇటువంటివి ఎక్కువగా చేసుకుంటూ ఉన్నా కూడా చక్కగా పరిస్థితులు బాగుంటాయి. అలాగే ప్రత్యేకించి చిత్తా నక్షత్రం నెలకి ఒక రోజు వస్తుంది. చిత్తా నక్షత్రం ఉన్న రోజున ఖచ్చితంగా దత్త దర్శనం చెయ్యండి. మీరు అనుకున్నటువంటి పనులన్నీ సక్రమంగా పూర్తి అవుతాయి. వీక్షకులందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం తులారాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ఆంగ్ల సంవత్సరం, మన తెలుగు వాళ్ళ పండగ కాదు. అయినప్పటికీ చాలా మందిలో ఉండే కుతూహలం ఏంటంటే ఈ నూతన సంవత్సరం మరి గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారం మారుతోంది కాబట్టి ఇది ఎలా ఉంది తెలుసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే ఈ దీర్ఘ సంచార గ్రహాలను బట్టి అలాగేనేమో ఉన్నటువంటి జ్యోతిష పరిజ్ఞానాన్ని బట్టి ఈ వీడియో చేయడం జరుగుతున్నది. అయితే కొంతమంది దీనిలో అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు చెప్పేటువంటి వాళ్ళు. ఎలాగా దీనికి రాజపూజ్య అవమానాలు, దీనికి ఆదాయ వ్యయాలు చెప్తూ ఉన్నారు. ఇది ఖండించండి, మన సంస్కృతి కాదు. అసలు రాజపూజ్య అవమానాలు చెప్పలేరు, ఉగాదికి తప్పితే మిగతా ఈ కొత్త సంవత్సరానికి చెప్పలేరు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి, అటువంటి వారిని ఖండించండి. ఇక తులారాశి వారికి సంబంధించినటువంటి విషయానికి వస్తే ఈ సంవత్సరంలో యోగించేటువంటి గ్రహాలు ఎలా ఉన్నాయి అంటే నిజంగా దీర్ఘ సంచార గ్రహాలను కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే షష్ఠ స్థానమందు శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తము కూడా అంటే ఆయన మరలా కొన్నిసార్లు వక్రిస్తారు, కొన్నిసార్లు మామూలుగా ఉంటారు. అయినప్పటికీ కూడా రాశి మారరు. ఎప్పుడైనా రాశి మారినప్పుడే దాని యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. శనేశ్వరుడు రాశి మారట్లేదు కాబట్టి ఆయన షష్ఠ స్థానస్థిత ఫలితాన్ని ఇస్తారు. ఇక రాహు పంచమ స్థానమందు ఈ సంవత్సరం చివరిలో రాహు 5వ స్థానాన్ని వదిలిపెట్టి 4వ స్థానానికి వస్తారు. అప్పటి వరకు పంచమ స్థానం అనేటువంటిది అంత పెద్ద ఇబ్బందికరమైన స్థానం కాదు. డిసెంబర్ నెల మధ్యలో వచ్చినా కూడా మిగతా రోజుల్లో ఆ ఇంపాక్ట్ పెద్ద ఉండదు కాబట్టి అర్ధాష్టమ రాహు యొక్క దోషం అంత లేదు. ఇక గురువు యొక్క బలమే చాలా కీలకమైనటువంటిది. జూన్ 2వ తారీఖు వరకు 9వ స్థానమందు గురుడు యోగించేటువంటి గ్రహం. జూన్ 2వ తారీఖు నుండి అక్టోబర్ 31 వరకు దశమ కేంద్రమందు కంటక స్థానమందు మిశ్రమ ఫలదాత. మరలా అక్టోబర్ 31 దగ్గర నుండి ఈ సంవత్సరం చివరి వరకు కూడా లాభస్థానమందు గురుడు యోగిస్తారు. కాబట్టి ఈ సంవత్సరంలో దాదాపుగా
మూడున్నర నెలలు మినహాయించి మిగతా అన్ని నెలల్లో గురుబలం ఉన్నది, మొత్తం సంవత్సరం అంతా శనిబలం ఉన్నది, రాహు మిశ్రమ ఫలదాత. అందువల్ల దాదాపుగా ఒక 60% శుభ ఫలితాలని పొందేటువంటి రాశిగా తులారాశి వారిని మనం చెప్పవచ్చును. ఒక 60% శుభ ఫలితాలని ఖచ్చితంగా వీరు పొందుతున్నారు. కాబట్టి అన్ని రకాలైనటువంటి విషయాల్లోనే ఈ 60% ఫలితం అన్నది కనబడుతుంది. దీనికి తోడు జాతకంలో ఉండేటువంటి దశాంతర దశలు యోగిస్తే అది మరింత శుభ ఫలితాన్ని మనకి ప్రసాదిస్తుంది. కాబట్టి జాతకం కూడా చాలా కీలకం. ఇక్కడ మరి ఈ షష్ఠ స్థానమందు శనేశ్వరుడు ఉండడం ధనధాన్యాధివృద్ధించ అన్నారు. అటు శత్రు రోగ రుణస్థానంగా అభివర్ణింపబడేటువంటి ఈ స్థానమందు శనేశ్వరుడు ఉండడం వల్ల ధనాభివృద్ధి, ధాన్యాభివృద్ధి, సస్యాభివృద్ధి అంటే పంటలు చాలా బాగా పండుతాయి. తులారాశి వారి యొక్క చేతిలో ఉండేటువంటి పంటలు, వారు వ్యవసాయం చేస్తే వ్యవసాయము, వారు వ్యాపారం చేస్తే వ్యాపారము, వారు వ్యవహారాలు నడుపుతూ ఉంటే ఆ వ్యవహారాలు ఇవన్నీ కూడా చాలా దిగ్విజయంగా కొనసాగుతాయి అనేటువంటిది శాస్త్రవచనం. కాబట్టి అద్భుతమైనటువంటి ఫలితాలను చెప్పింది ఆ అష్టస్థానం ముందు శనేశ్వరుడు. ఎందుకంటే పాపగ్రహము ఈ ఉపచయ స్థానముల యందు యోగించినట్టుగా శుభగ్రహాలు కూడా అంత ఫలితాన్ని ఇవ్వవు. కాబట్టి అందుకనే ఈ షష్ఠశని అంత గొప్పవారు. అలాగే స్వకుటుంబస్య కారక, సొంత కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవడంలో, సొంత కుటుంబాన్ని డెవలప్ చేసుకోవడంలో, అలాగే మీ ఓన్ క్యాపబిలిటీస్ని, మీలో ఉండేటువంటి స్కిల్స్ని అభివృద్ధి చేసుకోవడంలో శని చాలా గొప్పగా ఉపయోగపడతారు. కాబట్టి ఈ సంవత్సరంలో మీకు మీరుగా ఎదుగుతారు, మీ కుటుంబం చక్కగా ఎదుగుతుంది మీతోటి సమానంగాను. అలాగే సమాజంలో ఒక స్టేటస్ పెరుగుతుంది, ఉన్నతమైనటువంటి పదవీ ప్రాప్తి కలుగుతుంది, ఒక హోదా వస్తుంది, అద్భుతమైనటువంటి అవకాశాలను శనేశ్వరుడు ఇస్తారు. విదేశీయాన సంకల్పము, విదేశీయాన సుస్థిర ఫలితము, అలాగేనేమో విద్యా సంబంధమైన ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో ఎదుగుదల, ఇవన్నీ కూడా శనేశ్వరుడు ఇస్తూ వెడుతూ ఉంటారు. ప్రత్యేకమైనటువంటి ఫలితం ఏంటయ్యా అంటే శనేశ్వరుడిది శత్రునాశనము. శత్రువుల పైన పూర్తి స్థాయిలో విజయాన్ని శనేశ్వరుడు కలగజేస్తారు. అది ఆయన వల్ల కలిగేటువంటి ఒక మంచి విషయంగా చెప్పవచ్చు. కాబట్టి అటు శనేశ్వరుడు యొక్క అనుకూలిత ఉన్నది. గురుబలం ఉంటే అదృష్టం ఉన్నట్టే చేతిలో. ముఖ్యంగా ఒక 3-3.5 నెలలు మినహాయించి ఈ సంవత్సరం మొత్తం గురుబలం ఉండడం వల్ల యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాధికారకుడు గురుడు. కాబట్టి ఆయన అనుకూలించేటువంటి రోజుల్లో ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగేలా చేస్తాడు. అలాగేనేమో వాహన యోగాన్ని కలిగిస్తాడు, గృహయోగాన్ని కలిగిస్తారు, బంగారం కొనుక్కునేటువంటి అదృష్టము, వెండి, రాగి, సీసము, తగరము ఇటువంటి లోహపు ఖనిజాలను కొనుగోలు చేసేటువంటి పరిస్థితులను కలగజేస్తారు. అదే మాదిరిగా దైవ బలాన్ని పెంపొందిస్తూ ఉంటారు. తీర్థయాత్రలు చేసేలా చేస్తాడు ఆయన. దైవ దర్శనాలు, పుణ్యనది స్నానాలు, శుభ కార్యక్రమాలు, సంతానాభివృద్ధి, ఐశ్వర్యాభివృద్ధి, ఇటువంటి వాటి అన్నిటికీ కూడా గురుడు కారణమవుతాడు. కాబట్టి నిజానికి ఈ రెండు బలాలు సరిపోతాయి ఒక రాశిని ముందుకు తీసుకెళ్ళాలి. దీనికి తోడు రవి బలం, కుజబలం, శుక్రబలం, బుధబలం ఇవి క్రమేపీ ఒక్కొక్క నెలల్లో మారుతూ వస్తూ ఉంటాయి. కాబట్టి ఆయా బలాలు కూడా అడిషనల్ గా యాడ్ అవుతూ ఉంటే తులారాశి వారికి ఇది మంచిది. అందుకని 60% శుభ ఫలితం చెప్పాం. సరే, ఇక మిగిలిన రాహు పంచమంలో ఉన్నారు కదండి, ఆయన అంత ప్రతికూలమైన ఫలదాత కాదు. కానీ సంతానం వల్ల కొంత బాధపడేటువంటి పరిస్థితులకి కలగజేస్తాడు. అంటే ఏంటంటే పిల్లలు చెప్పిన మాట వినకపోవడము, లేదా కొంచెం వారి పట్ల ఎక్కువగా మీరు శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడటము, ఇలా కొంత బుద్ధికి సంబంధించినటువంటి విషయాలు అవి కొంత వక్రదారిలో వాళ్ళకి, అంటే మిమ్మల్ని వారు ఎక్కువ ఖర్చు పెట్టేటువంటి విధంగా ప్రోత్సహిస్తూ ఉండడం, ప్రేరేపిస్తూ ఉండడం, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ ఒక్క విషయంలో రాహువు కొంత ఇబ్బంది పెడతారు మినహాయించి మిగతా అన్ని విషయాల్లో కూడా తులారాశి వారికి బాగున్నాయి. ఈ సంవత్సరంలో వీరు మరి 60% బలాన్ని పెంచుకోవడానికి ఏం చేయాలండి అంటే, ప్రతి నెలలోనూ ఏకాదశి అనేటువంటిది 2 సార్లు వస్తుంది. శుక్లపక్షమందు, కృష్ణపక్షమందు ఏకాదశి. వీలుంటే ఆ 2 రోజుల్లోనూ ఉపవసించండి. ఏకాదశి తిథి రోజున వీలునంత వరకు ఉపవాస దీక్షతోటి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ వైష్ణవ క్షేత్రాన్ని దర్శనం చేయండి. దానివల్ల తులారాశి వారి యొక్క గ్రహస్థితి క్రమేపీ మెరుగుపడుతూ ఉంటుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది, ఐశ్వర్యం మెరుగుపడుతుంది, అనవసరమైనటువంటి తగువులు తగ్గుతాయి. కాబట్టి ఏకాదశి ఉపవాసము, ఏకాదశి రోజున చక్కగా
విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసి వైష్ణవ క్షేత్ర సందర్శనము, దాని ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలని తులారాశి వారు పొందగలుగుతారు. ప్రతిరోజు జపం చేసుకోవడానికి, ప్రతిరోజు చదువుకోవడానికి సుదర్శన మంత్రం చాలా గొప్పదైనటువంటి మంత్రంగా చెప్పవచ్చు. కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ అనేటువంటి మంత్రం ఉంటుంది. అది ప్రతిరోజు చదువుకోండి, దానివల్ల కూడా సత్ఫలితాలు వస్తాయి. స్వస్తి. వీలుంటే ఆ 2 రోజుల్లోనూ ఉపవసించండి. ఏకాదశి తిథి రోజున వీలునంత వరకు ఉపవాస దీక్షతోటి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ వైష్ణవ క్షేత్రాన్ని దర్శనం చేయండి. దానివల్ల తులారాశి వారి యొక్క గ్రహస్థితి క్రమేపీ మెరుగుపడుతూ ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది, ఐశ్వర్యం మెరుగుపడుతుంది, అనవసరమైనటువంటి తగువులు తగ్గుతాయి. కాబట్టి ఏకాదశి ఉపవాసము, ఏకాదశి రోజున చక్కగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసి వైష్ణవ క్షేత్ర సందర్శనము, దాని ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలని తులారాశి వారు పొందగలుగుతారు. ప్రతిరోజు జపం చేసుకోవడానికి, ప్రతిరోజు చదువుకోవడానికి సుదర్శన మంత్రం చాలా గొప్పదైనటువంటి మంత్రంగా చెప్పవచ్చు. కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ అనేటువంటి మంత్రం ఉంటుంది. అది ప్రతిరోజు చదువుకోండి, దానివల్ల కూడా సత్ఫలితాలు వస్తాయి. స్వస్తి. వీక్షకులందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం ధనురాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ధనురాశి వారికి ఇది చాలా ప్రత్యేకమైనటువంటి వీడియో. అలాగే ఇది నిజానికి చెప్పాలి అంటే ఆంగ్ల సంవత్సరాలు మనకి సంబంధం లేనటువంటి విషయం అయినప్పటికీ కూడా కొంతమంది అడుగుతూ ఉన్నారు. కొంతమంది ఏదో రకరకాల బాధలు ఉన్నాయి. ఏమంటే కొన్ని సంవత్సరం మారినా మా బాధలు తగ్గుతాయేమో, లేకపోతే మాకు ఎదుగుదల ఉంటుందేమో, మా వ్యాపారాలు బాగుంటాయా, మా పిల్లలు బాగుంటారా, మేము అమ్ముదాం అనుకున్నది అమ్ముతామా, కొందాం అనుకున్నది కొనుక్కుంటామా, అనేక రకాలైనటువంటివి అడుగుతూ ఉంటారు. కాబట్టి చెప్పడం ధర్మం. అయితే ఇందులో కొంత అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు కొంతమంది. ఏదో కొత్తగా చెప్పాలి, ఏదో కొత్తగా చెప్పాలి. ఏం కొత్తగా చెప్తారు? అందులో ఉన్నటువంటి విషయాల్ని క్షుణ్ణంగా పరిశీలన చేసి చెప్తే చాలు. కానీ దీనికి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, దీనికి లగ్నాలు. గొప్ప విషయం ఏంటంటే గోచారంలో పట్టుకొచ్చి లగ్నం చెప్తాడు. ఏమన్నా అంటే ఏమంటే రామాయణంలో రాముడు, భారతంలో భరతుడు కామన్ గా ఉంటారు కదండి అని మాట్లాడతాడు. అసలు కామన్ సెన్స్ ఉండదు. ఇక్కడ గోచార విషయాలకి లగ్నం ఎందుకు వచ్చింది, గజకేసరి యోగం ఎందుకు వచ్చింది, బుధాదిత్య యోగం ఎందుకు వచ్చింది, గోచారంలో యోగాలు ఎవడు చెప్పాడు నీకు? సరే, ఇది ఋషి శాపానికి కారణమయ్యేటువంటి విషయం. ఎందుకంటే ఒక శాస్త్రం తెలియకుండా దానికి సంబంధించినటువంటి పదాలని ఉచ్చరించినప్పుడు దాని తాలూకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలని అనుభవించవలసి ఉంటుంది. అందుకనే మనం ఋషి ప్రోక్తంగా శ్లోకం ఎందుకు చెప్తామంటే ఆ ఋషి అనుగ్రహం ఉంటుంది. నిజానికి ఏదైనా చెడు జరగవలసిన ఉన్న ఉదాహరణకి ధనురాశి వాళ్ళకి పలానా గ్రహం బాలేదని నేను చెప్పినా ఆ ఋషి ఆనందించి వీడు శాస్త్రోక్తంగా చెప్తున్నాడు కాబట్టి ధనురాశి వాళ్ళకి ఏదైనా మంచి చేయాలి అని ఏదో ఒకటి, అది ఏ రకంగా మనకి మంచి జరుగుతుందన్నది తెలియదు. బాగా జీవితంలో ఏదో ఒకటి మంచి జరగడం. అందుకని ఋషి అనుగ్రహం ఉంటే ఆ దోషాన్ని సైతం తీయగలిగేటువంటి శక్తి ఇస్తాడు ఋషి. అందుకనే నేను శ్లోకం చెప్తూ ఉంటాను. సరే, ఇవన్నీ పక్కన పెడితే ధనురాశి వారి ఉన్నటువంటి విషయాలు, ఈ రాశి వారికి అర్ధాష్టమ శనేశ్వరుడు ప్రధానంగా అసలు అలా కనబడుతూ ఉన్నటువంటి గ్రహం. ఎవరు చూసినా అమ్మ ఇంకేముంది, అర్ధాష్టమ శని ఉన్నారు, అర్ధాష్టమ శని ఉన్నారు. ఇంకా అదే విషయం జీవితంలో ఏది జరిగినా ఆయనకి ముడిపడుతూ ఉంటారు. అయితే రాహు యొక్క స్థితి, తృతీయ మందు రాహు. చాలాసార్లు నేను చెప్పాను, గోచార మందు తృతీయ రాహు యోగించడు, కుంభమందు రాహు యోగించడు తృతీయ స్థానంలో. ఒకవేళ యోగిస్తే వేరే రకంగా ఉండాలి ధనురాశి వారి యొక్క స్థితిగతులు. మంచి విషయం ఏంటి అంటే ఈ సంవత్సరం చివరిలో రాహు 2వ స్థానంలోకి వస్తున్నారు, అది మంచి విషయము. ఆ రాహు 2లో యోగిస్తారు, మీకు ఆ మార్పు తెలుస్తుంది ఖచ్చితంగా. ఇక దీర్ఘ సంచార గ్రహమైనటువంటి గురువు జూన్ 2వ తారీఖు వరకు 7వ స్థానమందు, జూన్ 2 దగ్గర నుండి అక్టోబర్ 31 వరకు 8వ మందు, అక్టోబర్ 31 దగ్గర నుండి సంవత్సరం చివరి వరకు 9వ స్థానమందు ఉంటారు. అంటే ఈ సంవత్సరంలో కొంతలో కొంత ఒక 3.5 నెలలు మినహాయించి మిగతా అన్ని నెలల్లోనూ కూడా గురుబలాన్ని ధనురాశి వారు పొందగలుగుతున్నారు. ఇది చాలా మంచి విషయము. మిగతా గ్రహాల యొక్క అనుకూలతతో కలుపుకుని 35% బలాన్ని కలిగి ఉన్నటువంటి రాశి ధనురాశి. 35% గురుడిచ్చేటువంటి బలం ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి పాస్ అయ్యారు, పాస్ మార్క్ వచ్చేసింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరంలో కొన్ని బలాబలాలు పెరుగుతాయి. అంటే ఈ కూటములు లేకపోతే గ్రహణాలు
ఇంకా చిన్న చిన్న గ్రహాలు ఉంటాయి, శుక్రుడు, బుధుడు, కుజుడు, రవి, ఈ గ్రహాల తాలూకు ఆనుకూలతలు పెరుగుతూ ఉంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే కొంత మెరుగైనటువంటి వాతావరణంలోనే ధనురాశి వారు ఉన్నారు. ఇక్కడ శనేశ్వరుడు సంవత్సరంలో ఖచ్చితంగా ఒకసారి వక్రిస్తారు, ఒకసారి మామూలుగా ఉంటారు. దీన్ని కొంతమంది హైప్ చేస్తారు, ఇలాగా శని వక్రంలో ఈ ఫలితాన్ని ఇస్తారు, వక్రం లేనప్పుడు ఎప్పుడు కూడా రాశి మారితేనే ఆయన ఫలితం ఉంటుంది. అందుకని చూడండి, గత సంవత్సరంలో గురుడు వక్రగతి రుచిగతికి మనం ఫలితాలను చెప్పాల, అంత మునుపు ఫలితాలను చెప్పాం. ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు లేదన్నది తెలుసుకునే జ్ఞానం కూడా ఉండాలి జ్యోతిష్యునికి. అయితే సరే, ఈ విషయాలన్నీ మనం చూసుకున్నప్పుడు అర్ధాష్టమ శనేశ్వరుడు వల్ల ఏంటండి వ్యతిరేకత, అసలు ఫస్ట్ తెలుసుకోవాలి. చతుర్థ స్థానం అనేటువంటిది బంధు భావేన బంధుశ్చ గృహం మాతృబలం సుఖం వాహనం హృదయం భోజ్యం మానసం శయనం వదేత్త. సుఖంగా పడుకోవాలి ఒకడు, చతుర్థం చాలా ముఖ్యము. వాహన స్థానము, బంధు స్థానము, మాతృస్థానము, విద్యాస్థానము, ఉద్యోగ స్థానము, ఇవన్నీ కూడా చతుర్థానికి లింకప్ అయి ఉంటాయి. మరి అక్కడ శనేశ్వరుడు ఉండడం వల్ల ఏమవుతుందండి అంటే కొంచెం వాతశూలం మనక్లేశం భయం స్వస్థానహాని కృత్ అన్నాడు. చూడండి, ఇంట్లో ఉండడానికి భయం వేసి ఎలా చేస్తాడు శనేశ్వరుడు. అమ్మో, మనం ఇన్ని సమస్యలతో ఇంట్లో ఉండడం కన్నారే మనం పలానా అరుణాచలం వెళ్ళిపోదాం, పలానా కాశీ వెళ్ళిపోదాం, పలానా వేరే ఊరు వెళ్ళిపోవడం, అసలు మనం దాని పేరేంటి చార్ధామ్ యాత్రకి వెళ్ళిపోదాం రా, గొడవ ఉండదు కొన్ని నెలల పాటు అంటే అంత ఇబ్బంది పెడతాడు ఇంట్లో ఉండే సమస్యలతోటి. అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి, ఉదాహరణ తర్వాత ఒకటి. ఎంత మనం కాంప్లికేట్ చేయకుండా స్లోగా మనం దీన్ని మ్యానిపులేట్ చేసి ముందుకు తీసుకెళ్దాం అనుకున్నా సరే తీసుకెళ్దాం. అంతఃక్లేశం అంతఃక్లేశం మనక్లేశం సౌఖ్యహానిమ భోజనం. ఇక్కడ చతుర్థ స్థానముందు శనేశ్వరుడు ఉండడం వల్ల స్వస్థానం ఇంట్లో ఉండడానికి భయాన్ని కలగజేస్తాడు. అతిక్లేశ అన్నారు, సారీ, వాతశూలం మనక్లేశం భయం క్షమించాలి, వాతశూలం మనక్లేశం భయం స్వస్థాన హాని కృత్ అన్నాడు. అంటే వాయు సంబంధమైనటువంటి రోగములు, వాత సంబంధమైనటువంటి రోగములు ఎక్కువ వస్తూ ఉంటాయి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడానికి, వాతానికి సంబంధించిన సమస్యలు రావడానికి, అలాగే ఏదైనా మానసికంగా ఇబ్బందికరమైన సైక్రియాట్రిక్ ప్రాబ్లమ్స్ అంటారు, అటువంటివి రావడానికి, నిద్ర పట్టకపోవడానికి, వీటన్నింటికీ శని కారకుడు. అసలైన రూట్ కాజ్ వదిలేసి అనేక రకాలైనటువంటి ఇతర విషయాలను ఎక్కువ చర్చ చేస్తూ ఉంటారు. ఆ ఇతర యావిగేషన్స్ ని చర్చించడానికి కూడా శని కారకుడు. కాబట్టి అవసరమైన వదిలేసి అనవసరమైన విషయాలు పట్టించుకోవడానికి ఆయనే కారకుడు అవుతాడు. అలాగే భయం ప్రసూతి దేహ పీడాచహ, ఎంత కష్టపడుతుందో శరీరం అన్నాడు. ఇది అర్ధాష్టమ శని వల్ల కలిగేటువంటిది. కాబట్టి ఇక్కడ ప్రధానంగా మనం దృష్టిలో ఉంచుకోవాల్సినవి ఏంటంటే ఈ విషయాలన్నీ, ప్రత్యేకించి గృహ సంబంధమైన విషయాలు, ఉద్యోగ, విద్య, మాతృ, బంధు, వీటికి సంబంధించిన స్థానాలు అవన్నీ దెబ్బతింటాయి. మరి వీటి నుండి ఎలా బయటపడతారంటే ఆ గురుబలం వచ్చినప్పుడే వీటి నుండి బయటపడుతూ ఉంటారు. గురుబలం తగ్గినప్పుడు ఈ ఫలితాలు అనుభవిస్తూ ఉంటారు. జాతకంలో బలం పెరిగినప్పుడు ఈ ఫలితాలు తగ్గుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ గా జరుగుతూ ఉంటాయి. ఉత్త గోచారం మీదే ఆధారపడి ముందుకు వెళితే ఎవడో బతకలేడు, జాతకం మీద ఆధారపడి ముందుకు వెళ్ళినా ఎవడో బతకలేడు. చాలా రకాలైనటువంటి ఫ్యాక్టర్స్ పనిచేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే మనం బేరేజ్ వేసుకోవాలి. సో ఈ గ్రహస్థితి మనకి వ్యతిరేకత, ఇది మనకి అనుకూలత, ఇలా మనం తెలుసుకుంటూ ముందుకెళ్ళాలి బ్యాలెన్స్డ్ గా. తప్పితే అమ్మో నాకు అర్ధాష్టమ శని ఉంది, నా జీవితం లేదనుకుంటే ఆడు గురుబలం ఉంది కదా. కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి. ఈ సంవత్సరంలో పాస్ మార్క్ వచ్చింది. సరే, ఈ అర్ధాష్టమ శని బలం నుండి అంటే ఈ దోషం నుండి ఎలా బయటపడాలి అంటే శని త్రయోదశలు అని వస్తూ ఉంటాయి. ఆ శని త్రయోదశల రోజున ఖచ్చితంగా శనేశ్వరుడికి తైలాభిషేకాలు, అలాగే వీలుంటే నెలలో మొదటి శనివారం రోజున ఖచ్చితంగా శనేశ్వరుడికి తైలాభిషేకము, తిలదానము ఇవన్నీ కూడా చేస్తూ ఉండడం ద్వారా కూడా మంచి ఫలితాలు వస్తాయి. ప్రతిరోజు వీలున్నంత వరకు శివాష్టోత్తర శతనామావళి స్తోత్ర పారాయణ చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. రోజు చదువుకోగలిగేటువంటి స్తోత్రం అది. స్వస్తి. వీక్షకులందరికీ నమస్కారం. మకర రాశి వారికి ఈ 2026వ సంవత్సరం ఏ విధమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నిజానికి ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఇది మన పండగ కానప్పటికీ కూడా ఆంగ్ల సంవత్సరాది గ్రెగేరియన్ క్యాలెండర్ లో తేదీ మార్పు ప్రకృతి మార్పు కాదు. ఇది మనకు సంబంధించిన పండగ కాకపోయినప్పటికీ కొంతమందిలో ఒక రకమైనటువంటి కుతూహలం ఉంటుంది. ఏమంటే మాకు ఎలా ఉంది అని అడుగుతూ ఉంటారు.
గతంలో బాగాలేదు కదా, ఈ సంవత్సరం అయినా బాగుంటుందా లేదా అనేటువంటి మాట ఎక్కువగా వినబడుతుంది. వారి కోసం ప్రత్యేకించి చేస్తున్నాం. ఇందులో కొంతమంది అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఆదాయ వ్యయాలు, రాజపూజ్యవమానాలు, మూర్తిమంతాలు, ఒకడైతే వెర్రెక్కిపోయి ఇంకాను రకరకాలుగా అసలు చెప్తూ ఉన్నారు. ఏమంటే అసలు లగ్నానికి రాశికి ముడిపెట్టి లగ్నంతో ఫలితాలు చెప్తూ అసలు నిజంగా అదేదో సామెత చెప్పినట్టుగా రామాయణంలో రాముడు, భారతంలో భరతుడు ఉంటాడు అన్నట్టుగా ఇక లగ్నం ఉంది కదా, గోచారానికి కూడా లగ్నం ఉంటుంది అని అంటాడు ఒకడు. సరే, ఈ ప్రజలందరినీ ఇలా ఇబ్బందులకు గురి చేస్తూ ఋషుల యొక్క శాపాన్ని తీసుకుంటూ ఉన్నటువంటి వారు, మనం దాని గురించి పెద్ద మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే గోచారం అనేటువంటి దాన్ని చక్కగా విశ్లేషణ చేసుకుంటూ ఏ విధమైనటువంటి ఫలితం, ఇప్పుడు మకర రాశి ఉన్నది. గత సంవత్సరం తీవ్రమైనటువంటి ఇబ్బందులు అనుభవించారు వాళ్ళు. నిజానికి అక్టోబర్ 16 తర్వాత, అక్టోబర్ 16కి ముందు 2025వ సంవత్సరంలో గురువు మార్పు జరిగిన తర్వాత బాగుపడుతుంది మకర రాశి అని చెప్పినటువంటి మొట్టమొదటి ఛానల్ మనం భవిష్యదర్శిని. మరి నిజంగా మార్పు గమనించి చాలా మంది ఏమంటే మాకు అక్టోబర్ 16 నుండి సంవత్సరం చివరి వరకు చాలా బాగుంది, మాకు ఉద్యోగం వచ్చింది, ఇల్లు కొనుక్కున్నాం, వివాహం జరిగింది అన్న విషయాలు చాలా మంది చెప్పుకుంటూ వచ్చారు. పబ్లిక్ గా కామెంట్ల రూపంలోనే ఉన్నాయి. మరి ఈ సంవత్సరంలో మకర రాశి వారికి ఎక్కడో ఒక చోట మకరే మహదైశ్వర్య అన్నారు. నిజంగా అంత మహదైశ్వర్యము పట్టబోతూ ఉన్నది. కారణం ఏంటి అంటే శనేశ్వరుడు తృతీయ భావస్థితి, చాలా గొప్ప ఉపచయ స్థానము, యోగించేటువంటి స్థానంలో శని ఉండడం. రాహు 2వ స్థాన స్థితి, ఈ సంవత్సరం చివరి వరకు ఆయన అక్కడే ఉంటారు. కాబట్టి రాహు పూర్తి స్థాయిలో అనుకూలమైన గ్రహం. జూన్ 2వ తారీఖు నుండి అక్టోబర్ 31 వరకు 7వ భావస్థిత గురు గ్రహం, అది చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితి. అంటే ఆల్మోస్ట్ గోచార ప్రకారంగా 75% అత్యంత టాప్ మోస్ట్, ఇంకా 75కి మించి ఈ సంవత్సరంలో ఇంకా ఎవ్వరికీ అంత శుభ ఫలితం లేదు. 75 హైయెస్ట్ మార్క్ ఈ పరీక్షల్లో, సెకండ్ హైయెస్ట్ 60 మార్కులు ఇచ్చాం మిగతా రాశుల వాళ్ళు ఎవరో ఒకరికి, తప్పితే అందరూ ఫెయిల్ అయిపోయే ఉన్నారు. మకర రాశి వారు మాత్రమే 75 మార్కులతోటి ఈ సంవత్సరం టాపర్ గా నిలిచారు. ఇవి ఫలితాల కింద చెప్పుకుంటే, ఎందుకంటే 2వ స్థానమందు సౌభాగ్య భాగ్యం ఆరోగ్య అన్నారు. అలాగే తృతీయ స్థానమందు స్వస్థానమందు ఇల్లు కట్టుకోవడము, అలాగే ఉపచయ స్థానమందు యోగించేటువంటి శనేశ్వరుడు ధనధాన్యాది వృద్ధించ, స్త్రీ పుత్ర సుఖవర్ధనం అన్నారు. అంటే వర్ధనం అంటే పెరుగుతూ ఉండడం, పుత్ర సంతానం కలగడం, సంతానాభివృద్ధి కలగడం, వివాహం జరగడం, ఒక కుటుంబం ఏర్పడడం, వ్యాపారాభివృద్ధి జరగడం, అలాగే వ్యవహారము, విద్య, ఇవన్నీ సంపదలన్నీ కూడా అభివృద్ధి చెందుతూ ఉండడం, ఓ రకమైనటువంటి ధైర్యం పెరుగుతూ ఉండడం, సమాజంలో కీలకమైనటువంటి పదవి లభిస్తూ ఉండడం, ఇలా అనేక రకాలైనటువంటి శుభ ఫలితాల గురించి చెప్పుకుంటూ వచ్చారు. సప్తమంలో ఉన్నటువంటి గురువు రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్రపోషణ, అలాగే మీ యొక్క మాట చాలా శాసించేటువంటి స్థాయిలోకి వెళుతుంది. అలాగే గొప్ప గంభీరమైనటువంటి స్థితిలోకి చేరుకుంటారు. మీ కంబ్యాక్ ఎంత గొప్పగా ఉంటుందంటే ఎవరు ఊహించరు. ఓహో, ఇంత బలమైనటువంటి కంబ్యాక్ వీళ్ళు ఇవ్వగలరా, వీళ్ళు ఆల్మోస్ట్ అయిపోయింది అనుకున్న మకర రాశి వారి పరిస్థితి ఇంత గట్టి కంబ్యాక్ ఇవ్వగలరా అనేటువంటి విధంగా ఆశ్చర్యపోయి చూస్తుంది మొత్తం ప్రపంచం మకర రాశి వారి యొక్క ఎదుగుదలని. ఇందులో ఏమాత్రం అతిశయోక్తి లేదో. మీరు కావాలంటే సంవత్సరం పోయాక ఈ వీడియో చూసుకోండి. 2026వ సంవత్సరంలో మీరు అనుభవించినటువంటి భోగాన్ని చూసుకోండి. 27 స్టార్టింగ్ లో చూడండి. ఇది జరగకపోతే 27 వీడియో చూడకండి. అంత అంత కరెక్ట్ గా నేను చెప్తున్నాను. కారణం ఏంటి అంటే ఆ శాస్త్రం మీద, ఆ ఋషి మీద నాకు ఉండేటువంటి నమ్మకం. నా మీద నాకు నమ్మకం లేదు. నాలాంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉంటారు. ఆ ఋషి వచనం చాలా గొప్పది. ఆయన చెప్పాడు, గాంభీర్యం, గాత్రపోషణం, అభీష్ట కార్య సిద్ధిశ్చ అన్నాడు. ఏదనుకుంటే అది అవ్వగలిగేటువంటి పరిస్థితి సప్తమంలో గురుడు ఇస్తాడు. ఇవ్వకపోతే తప్పు. ఆయన అంత స్ట్రాంగ్ గా చెప్పాడు ఒక శ్లోకంలో. కాబట్టి మకర రాశి వారికి ఇది అద్భుతమైనటువంటి కాలము. మళ్ళీ చెప్తున్నాను, ఇది అద్భుతమైనటువంటి కాలము. ఇక్కడ ఇందాక చెప్పుకున్నట్టు 75% అంటే అన్ని గ్రహాలు కూడా ఇక్కడ కొన్ని సంవత్సరం స్టార్టింగ్ లో కొన్ని కూటములు ఏర్పడతాయి. మకర రాశిలోనే ఈ సంవత్సరం స్టార్టింగ్ లో కుజుడు గాని, బుధుడు గాని, రవి గాని, అంటే మకర సంక్రాంతి సమయంలోనే చతుర్గ్రహ కూటమి, పంచగ్రహ కూటమి ఏర్పడతాయి.
ఆ కూటమి దాటిన తర్వాత అంటే ఆల్మోస్ట్ దీని ప్రభావం ఫిబ్రవరి దగ్గర నుండి తగ్గుతూ ఉంటుంది. ఈ కూటముల ప్రభావం ఫిబ్రవరి అంటే జనవరి మీద ఫిబ్రవరి, ఫిబ్రవరి మీద మార్చి, మార్చి మీద ఏప్రిల్, ఇలా నెల నెలా కూడా అభివృద్ధికరంగానే ముందుకు సాగుతుంది కానీ ఎక్కడ డ్రాప్ అవుట్ అయ్యేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి అంత అద్భుతమైనటువంటి వాతావరణం ఉన్నది మకర రాశి వారికి. అందుకనే మకరే మహదైశ్వర్య అన్నారు. వాళ్ళు అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు. ఇంకా ఈ గ్రహస్థితి ఉద్యోగాభివృద్ధిని, వ్యాపారాభివృద్ధిని, సంతానాభివృద్ధిని, కుటుంబాభివృద్ధిని, సెల్ఫ్ అంటే మీకు మీరుగా అభివృద్ధి చెందేటువంటిది, అంటే ఇది నా విద్యా సంబంధమైనటువంటి విషయం. కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉండడం, అందరితోనూ మమేకమవుతూ ఉండడం, తీర్థయాత్రలు చేయడం, పుణ్యనదీ స్నానాలు, దేవతార్చనలు, మంత్రబలం, మంత్రానుష్ఠానం అన్నిటినీ కూడా ఈ గ్రహస్థితి ఇస్తుంది. కాబట్టి అన్ని విధాలుగా కూడా సమయం బాగున్నది. మరిన్ని శుభ ఫలితాలు పొందాలి. ఇంకొక విషయం ఏంటి అంటే దీనికి తోడు జాతకం కూడా బలంగా పనిచేసింది అనుకోండి, ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. గోచారంలోనే మనం 75% ఫలితం బాగుంది కదా, జాతకంలో ఫలితం అంటే జాతకంలో మంచి యోగ దశలు నడిస్తే ఇంకా టాప్ మోస్ట్ స్థానానికి వెళ్ళిపోతారు. కాబట్టి అది అతిశయోక్తి కాదు. ఇంకా మంచి ఫలితాలు సాధించాలి అంటే చక్కగా ఏం చేస్తారంటే ఎక్కువగా విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేయండి. సంకష్టార చతుర్థి వ్రతాలు వీలున్నంత వరకు కృష్ణపక్షంలో వచ్చేటువంటి చవితి తిథి రోజున ప్రత్యేకించి విఘ్నేశ్వరుడి ఆలయానికి వెళ్ళి ఆయనకి సంబంధించినటువంటి అర్చన ఇవి చేస్తూ ఉండండి. ప్రతిరోజు చదువుకోవడానికి చక్కగా మంత్రం ఏమంటే విఘ్నేశ్వరునికి సంబంధించినటువంటి స్తోత్రం, శతనామావళి స్తోత్రం కానీ ఇవి కానీ చదువుకుంటూ ఉంటే కూడా చాలా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. కాబట్టి మకర రాశి వారి యొక్క అద్భుతమైనటువంటి స్థితి భగవంతుడు వారికి ఇంకా ఉన్నతమైనటువంటి స్థితిని కలగజేయాలి, మరి ఉన్నతమైనటువంటి అభివృద్ధి వాళ్ళకి ఇంకా రావాలి అనేటువంటి ఉద్దేశంతో చక్కగా ఆశీర్వదిస్తూ వారికి ఇంకా మంచి ఫలితాలు రావాలి అని కోరుకుంటూ స్వస్తి. వీక్షకులందరికీ నమస్కారం. 2026వ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ ఆంగ్ల సంవత్సరాది అది మన పండగ కాకపోయినా చాలా మందికి ఒక క్యూరియాసిటీ ఉంటుంది. అంటే మన కొత్త సంవత్సరం వచ్చింది క్యాలెండర్లో, మరి అది ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటి విషయాలు అందరూ అడుగుతారు. అయితే ఇందులో కొంతమంది అతిశయోక్తి, వీళ్ళకి రాజపూజ్యం ఇంత, ఆదాయం ఇంత, వీళ్ళకి వ్యయం ఇంత, లేకపోతేనేమో ఇవి అసలు సంబంధం లేని విషయాలు. ఇవి జ్యోతిష్యాన్ని భ్రష్టు పట్టిస్తూ ఇక మనకి ఒక మాధ్యమం ఉంది కదా, మనం ఏం చెప్పినా చెల్లుతుంది అనేటువంటి విధానంలో కొంతమంది ఉన్నారు. వారిని కూడా మీరు నిలదీయాలి. ఎందుకంటే అనవసరంగా ఈ రాజపూజ్య అవమానాలు, ఆదాయ వ్యయాలు అన్నవి దీనికి అన్వయం కానటువంటి వాటిని తీసుకొచ్చి ఇప్పుడు చూడండి అనేక రకాల జ్యోతిష విషయాలను పాడు చేసి ప్రజల్ని భయభ్రాంతులను చేసి అసలు జ్యోతిషానికి అసలు గోచారం చెప్తూ రాశికి చెప్పవలసిన ఫలితాలు లగ్నానికి చెప్తూ అసలు దాన్నే పూర్తి సర్వనాశనం చేసినటువంటి ఈ రోజుల్లో ఇంకా మరలా ఈ నూతన ఆంగ్ల సంవత్సరానికి కూడా ఆదాయ వ్యయాలు పెడుతూ ఉన్నారు. కాబట్టి మీరు ఖండించండి. ఇక మన విషయంలోకి వస్తే కర్కాటక రాశి వారికి అసలు ఈ దీర్ఘ సంచార గ్రహాల్లో ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అంటే ఈ సంవత్సరం మొత్తం రాహు అష్టమ స్థానంలోనే ఉంటారు. మంచి విషయం ఏంటంటే మాసార్థత కుజ రాహోశ్చ అష్టాదశైవ అంటే 18 నెలలు సంవత్సరంన్నర పాటు ఒక రాశిలో సంచరించేటువంటి రాహువు ఈ సంవత్సరం చివరిలో అంటే డిసెంబర్ నెలలో 8వ స్థానాన్ని వదిలిపెట్టి 7వ స్థానంలోకి వచ్చేస్తున్నారు. ఇక్కడ చాలా మంది పొరబడేటువంటి అంశం ఏంటంటే రాహువుకి వేరే ఫలితం, కేతువుకి వేరే ఫలితం ఉంటుంది అనుకుంటారు. గోచారంలో రాహుకేతువులకి ఒకటే ఫలితం చెప్పారు. ఇది కూడా మీరు గమనించాలి. అలాగే సప్తమ రాహు మధ్యస్థమైనటువంటి గ్రహమే, ఆయన ఏం పీడించేటువంటి గ్రహం కాదు. కాబట్టి ఈ సంవత్సరం చివరిలో రాహు యొక్క పీడ తొలగిపోతుంది. ఇక శనేశ్వరుని యొక్క భాగ్యస్థాన స్థితి, శని భాగ్యంలో ఉండడం వాడిని మందభాగ్యుడిగానే చెప్తారు. అంటే భాగ్యం లేనటువంటి వాడు, ఎందుకంటే మందగ్రహము అంటే శనేశ్వరుడే భాగ్యంలో ఉన్నప్పుడు ఆ మాట మాట్లాడు. నిజానికి అది అంత మనం మాట్లాడడానికి కూడా అది తగినటువంటి మాట అయినప్పటికీ ఉదాహరణ పూరితంగా అర్థమవుతుందని చెప్పాను. ఇక్కడ కర్కాటక రాశి వారికి భాగ్యమందు శని అల్ప భాగ్యాన్నే కలిగిస్తాడు. అంటే భాగ్యవంతులుగా ఉండనివ్వడు, అదృష్టవంతులుగా ఉండనివ్వడు, అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలకి ఆయన లోను చేస్తాడు. అయితే ఇది దోషభూయిష్టమైన స్థానం కాదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. అష్టమ అర్ధాష్టమ ఏలినాటి శనిలాగా 9 శనేశ్వరుడు ఇబ్బంది పెట్టే స్థానం కాదు, అది మిశ్రమమైనటువంటి ఫలదాత.
అలాగే గురువు జూన్ నెల 2వ తారీఖు వరకు 12వ స్థానమందు, జూన్ 2వ తారీఖు నుండి అక్టోబర్ 31 వరకు జన్మరాశి యందు, అక్టోబర్ 31 దాటాక 2వ స్థానమందు గురువు యొక్క సంచారం ఉంటుంది. కాబట్టి ఇందులో గురువు యోగించేటువంటి స్థితి ఎక్కడ అంటే అక్టోబర్ 31 నుండి డిసెంబర్ 31 వరకు కేవలం 2 నెలల పాటు గురువు యొక్క బలం ఉంటుంది. అయితే ఓవరాల్ గా మనం కర్కాటక రాశి వారి యొక్క స్థితిగతులను చూసినప్పుడు ఈ సంవత్సరంలో 25% మాత్రమే శుభ ఫలితాలను వీరు పొందబోతున్నారు. ఏమంటే మరి 25% అంటే మేము ఎలా బతకాలి అంటే ఇక్కడ ఆల్టర్నేటివ్ ఉంటుంది. జాతకంలో ఉన్నటువంటి దశాంతర దశలు బాగుంటే గోచార పరిస్థితులు చాలా తక్కువ ఫలితాన్ని ఇస్తాయి. జాతకంలో మంచి దశ నడుస్తోంది అనుకోండి, గోచార పరంగా గ్రహాలు ఇబ్బందికరంగా ఉన్నా అవేం చెయ్యవు, దశలో కొట్టుకుపోతాయి. అలాగే మన ఇంటి వాస్తు బాగుంది, దశ బాగాలేనప్పుడు దిశ అయినా బాగుండాలన్నాడు. వాస్తు బాగున్నప్పుడు కూడా కొన్ని గ్రహ దోషాలని ఇల్లు కాస్తుంది. ఇవి రెండూ లేవనుకోండి మనం ఏం చేయలేం. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే గోచార గ్రహస్థితి కర్కాటక రాశి వారికి బలహీనంగా ఉన్నది. ఈ మాట చెప్తే నెగిటివ్ కామెంట్లు పెడతారు, కానీ ఎప్పుడు అలా చేయకండి. ఎందుకంటే ఉన్నతమైనటువంటి మనస్తత్వం ఎలా అరవడుతుంది అంటే చెడు ఉంటే చెడు, మంచి ఉంటే మంచి తెలుసుకోవాలి. అంతే తప్పితే పలానా వీడియోలో మన గురించి గొప్పగా చెప్పాడు బాగుందని చెప్పి మీరు రివర్స్ లో వెళ్ళండి, రివర్స్ ఇంజనీరింగ్ చేయండి. ఇదే మన భవిష్య దర్శన్ ఛానల్లో గత సంవత్సరంలో కర్కాటక రాశి ఫలితాలు చెప్పాం కదా, అది మీరు గమనించండి, యాజ్ ఇట్ ఈజ్ గా ఉంటాయి. అలాగే ఇవి కూడా ఎందుకు చెప్పడం అంటే నాకు పెద్ద తాపత్రయం ఏముందంటే బాగుందంటే వెళ్ళిపోతుందో లైక్ కొట్టుకుంటారు, సూపర్ అండి అని కామెంట్ పెడతాడు, మర్చిపోతాడు. కానీ అలాంటి వాళ్ళ గురించి చెప్పట్లా. కొంతమంది నిజమైనటువంటి నిబద్ధత కలిగి ఉన్నటువంటి వారు ఉన్నారు. వారు ఏమంటే బాగుందంటే ఫైన్, వాళ్ళు బాగానే తీసుకుంటారు. బాగా లేకపోతే కొంతమంది జాగ్రత్తగా పరిశీలన చేసి జాగ్రత్త పడేటువంటి జాగ్రత్త పరులు కూడా ఉన్నారు. వారి కోసమే చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ 25% ఫలితమే దొరికింది. సరే, దీన్ని ఎలా పెంచుకోవాలి అనేటువంటి విషయాలు నేను చివరిలో చెప్తాను. ఏ విధమైనటువంటి చెడు ఫలితాలు వస్తాయండి అంటే ఇక్కడ ప్రధానంగా ఆర్థిక సంబంధమైన విషయాలు చెప్పాడు. ఇందులో ఏం పెద్ద ఆరోగ్యపరమైనటువంటి ప్రమాదాలు ఏవి చెప్పలేదు. ఆర్థిక విషయాలు ఎక్కువగా ధనాన్ని దాచుకోలేకపోతారు, ఖర్చు ఎక్కువగా ఉంటుంది, రాజకోపో యశోహాని ఉద్యోగస్య విరోధకం. ఇక్కడ కేవలం మన ఆదాయ మార్గాలు దెబ్బతినేటువంటి పరిస్థితిని ప్రత్యేకించి ఉటంకరించింది శాస్త్రం. ఇప్పుడు మనకి గతంలో కర్కాటక రాశి వారికి 2-3 ఆదాయ మార్గాలు ఉన్నాయనుకోండి, అవి తగ్గిపోతాయని చెప్పాడు. కాబట్టి ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. తగ్గిపోవడం అంటే మనం ఏదైనా దివాళా తీయడం అనే అనుకోవచ్చు. ఇక్కడ కొంతమంది జాగ్రత్తగా ఓకే ఇది మనకు వర్కౌట్ అవ్వట్లేదు, దాన్ని అక్కడితోటి వదిలిపెట్టేస్తే మంచిది అని జాగ్రత్త పడే వాళ్ళు ఉంటారు. సో అలా అన్నమాట. అంటే ఆదాయ మార్గాలు తగ్గుతూ వస్తాయి, తెలుసుకుంటారు. మనం ఈ చోట్ల పెట్టుబడి పెట్టడం మంచిది కాదు, తగ్గించుకోవాలి, మన పెట్టుబడి వెనక్కి తీసుకోవాలి, ఏదైనా లాభాన్ని పొందుతూ ఉంటేనే పెట్టుబడి పెట్టాలి. అలాగే స్టాక్ మార్కెట్, జోదము, స్పెక్యులేషను, బెట్టింగ్లు ఇటువంటివన్నీ కూడా చాలా ప్రమాదానికి కారణహేతువులు. ఎందుకంటే అదృష్టం అనేటువంటిది తక్కువ. భాగ్యస్థానం ముందు శనేశ్వరుడు కూర్చుని ఉన్నారు. ఆకస్మికంగా ధనం వచ్చేటువంటి పరిస్థితులు లేవు. అలాగే అదృష్టం కొద్దీ ధనం వచ్చేటువంటి పరిస్థితులు లేవు. ఈ విషయాలన్నీ కూడా ఈ రాశి వారు గుర్తుపెట్టుకోవాలి. సో కష్టే ఫలి, కష్టానికి తగ్గ ప్రతిఫలమే వస్తుంది. ఇది ఒకందుకు ఇది కూడా చాలా మంచి విషయం. కొన్ని రాశులకు ఏం చెప్పాము? కష్టానికి తగ్గ ప్రతిఫలం రాదు మీకు అని చెప్పాం. కానీ మీకు కష్టే ఫలి, కష్టానికి తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది. కానీ మీకు సంవత్సరం ప్రారంభంలో చూసుకుంటే ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ చాలా బెటర్ గా కనబడుతుంది. రెండవ సగం ఈ రాశి వారికి చాలా బాగుంటుంది. అంటే జూన్ దాటిన తర్వాత గ్రహస్థితులు అవి మెరుగ్గా ఉంటాయి. సరే, ఓవరాల్ గా ఒక 25% బాగుందని తెలుసుకున్నారు. ఇటు ఉద్యోగ వ్యాపారాలు అంటే ఏ పరిస్థితి చూసినా ఇవే కండిషన్స్ కనబడతాయి. మరి ఏం చెయ్యాలండి దీన్ని వృద్ధిలోకి తీసుకురావాలి అంటే ప్రధానంగా కాలభైరవాష్టమి అనేటువంటి అష్టములు వస్తూ ఉంటాయి. కృష్ణపక్షంలో వచ్చేటువంటి అష్టమి తిథి రోజున ప్రత్యేకించి కాలభైరవుని యొక్క ఆరాధన చెయ్యండి. ప్రతి నెల కృష్ణపక్ష అష్టమి తిథి రోజున కూష్మాండ దీపం పెట్టుకోండి. అలాగే కాలభైరవ దర్శనం కానీ ప్రతిరోజు కాలభైరవ అష్టకం పఠించడం కానీ చేస్తూ ఉంటే కర్కాటక రాశి వారి యొక్క పరిస్థితి చాలా మెరుగుపడ్డాన్ని మనం గమనించవచ్చు. ఇర్రెస్పెక్టివ్ గ్రహస్థితులతోటి సంబంధం లేకుండా కాలభైరవ యొక్క ఆరాధన మీకు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఎలాగో సంవత్సరం చివరిలో 2 నెలలు యోగిస్తూ ఉన్నాయి కాబట్టి
మంచి విషయాలన్నీ ఆ 2 నెలల్లో జరుగుతాయి. నెక్స్ట్ ఇయర్ కూడా చాలా గొప్పగా ప్రారంభం చేయగలుగుతారు. సంవత్సరం చివరికి వచ్చేసరికి గురుబలం పెరుగుతుంది, రాహు యొక్క ప్రతికూలత తగ్గిపోతుంది. ఇవన్నీ మంచి విషయాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. వీక్షకులందరికీ నమస్కారం. 2026వ సంవత్సరంలో సింహరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నిజానికి ఆంగ్ల సంవత్సరాది ఫలితం అనేటువంటిది మన తెలుగు సంస్కృతి కానప్పటికీ కూడాను చాలా మంది కొత్త క్యాలెండర్ ఏమంటే మరి గ్రెగేరియన్ క్యాలెండర్ లో కొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి దీని ప్రకారంగా మాకు ఎలా ఉంది అనేటువంటి విషయాలను అడుగుతూ ఉంటారు. అలా అడిగినప్పుడు చెప్పడం ధర్మం. అయితే ఇక్కడ కొంతమంది అతిశయోక్తి ప్రదర్శిస్తున్నారు. ఈ నూతన ఆంగ్ల సంవత్సరానికి కూడా ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, మూర్తిమంతాలు ఇలా అనేక రకాలైనటువంటి విషయాలని జోడించి అసలు దాంట్లో సంబంధం లేకపోయినా అసలు గోచార పరిస్థితులు ఏంటి, దీనిలో గజకేసరి యోగాలు, బుధాదిత్య యోగాలు అనేక రకాలైనటువంటి అసలు సంబంధం లేనటువంటి విషయాలను ప్రస్తావిస్తున్నారు. ఇదొక ఎత్తు. అసలు మనం చెప్పే గోచారమే రాశికి సంబంధించిన విషయం, దీన్ని లగ్నంతో ముడిపెట్టి చెప్తున్నాడు, అసలు సంబంధం లేనటువంటి విషయం. సరే, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ మాధ్యమంలో వచ్చిన తర్వాత ఎవరి పంధా వారిదిలాగానే ఉన్నది, వేరే పలు రకాలని చెప్పి. కాబట్టి అయితే ఉన్నటువంటి దాన్ని శాస్త్రోక్తంగా మనం చెప్పుకుంటూ వెళ్ళేటప్పుడు ఈ సింహరాశి వారిలో ఈ 2026వ సంవత్సరంలో ఉండేటువంటి గ్రహగతులను కనుక మనం పరిశీలన చేస్తే ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహ సంపత్తిలో రాహు ఈ సంవత్సరం మొత్తము కూడా 7వ స్థానమందు ఉంటారు. ఈ సంవత్సరం చివరిలో అంటే డిసెంబర్ 2026లో 6వ స్థానానికి మారతారు. షష్ఠరాహు చాలా అనుకూలమైనటువంటి గ్రహము. అయితే మరి ఈ సంవత్సరం అంతా 7వ రాహు ఫలితాన్ని చూడాలి. సంవత్సరం చివరిలో రాహు ఆయన షష్ఠంలోకి వస్తారు. కాబట్టి రాహు మిశ్రమమైనటువంటి ఫలదాత. ఇక శనేశ్వరుడు 8వ స్థానమందు సంచారం చేస్తున్నారు. 8వ శనేశ్వరుని యొక్క దోషము ఈ రాశి వారికి ఉన్నది. ఇక్కడ మళ్ళా చాలా మంది అంటే ఇది ఎలా తయారైందంటే ఈ జ్యోతిష్ శాస్త్రం అన్నది ఖాళీగా ఉన్న వాళ్ళందరూ చెప్పచ్చు అనేటువంటి విధంగా తయారైంది. వాడేమో శని వక్రించినప్పుడు శనేశ్వరుడు రాశి మారకపోయినా వాడు ఫలితాలు పెడతాడు. వక్రించినప్పుడు ఈ ఫలితం అంటాడు, మళ్ళా రుజుమార్గంలోకి వచ్చినప్పుడు ఈ ఫలితం అంటాడు, వాడు ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటున్నాడు. ఇక ఈ ప్రజలు గమనించవలసిన విషయం ఏంటి అంటే ఈ సంవత్సరం మొత్తము శనేశ్వరుడు మధ్యలో వక్రిస్తారు, మళ్ళా రుజుమార్గంలోకి వెళతారు. ఎక్కడికి వెళ్ళినా 8వ స్థానస్థిత ఫలితాన్ని ఇస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక గురుడు మాత్రం 2 సార్లు స్థానం మారతారు. జూన్ 2వ తారీఖు వరకు లాభస్థానమందు ఉన్నటువంటి గురువు జూన్ 2 నుండి అక్టోబర్ 31 వరకు వ్యయస్థానమందు, అక్టోబర్ 31 నుండి డిసెంబర్ 31 వరకు జన్మరాశి యందు సంచారాన్ని చేస్తారు. అంటే లాభస్థానంలో ఉన్న గురువే బలము. తప్పితే జూన్ 2 దాటిన తర్వాత ఎప్పుడైతే పుష్కరాలు ప్రారంభమవుతాయో అప్పటి నుండి ఉండేటువంటి గురువు యొక్క ఫలితం సింహరాశి వారికి ప్రతికూలమే. కాబట్టి ఓవరాల్ గా మనం పరిశీలన చేసినప్పుడు ఒక 25% నుండి 30% మధ్యలో ఉండేటువంటి శుభ ఫలితాలని సింహరాశి వారు ఈ సంవత్సరం పొందుతున్నారు. ఏమండి అదేంటంటే చాలా తక్కువగా చెప్పారు, మేము చాలా గొప్ప గొప్ప ప్లాన్స్ వేసుకున్నాం, మీరు ఎలా బాగాలేదని చెప్తే మీ వీడియో చూడం, లేకపోతే స్కిప్ చేసేస్తాం, లేకపోతే ఎవడు మా వీడియో సింహరాశి వాళ్ళు టాప్ లో ఉన్నారు బద్దలు కొట్టేస్తారు, కోట్లు సంపాదిస్తారు, లేకపోతేనేమో ఇంకా నిద్రపోతే కోటీశ్వర్లు అయిపోతారు అనేటువంటి విషయాలు చెప్తారు, వాళ్ళదే చూస్తామని అనుకుంటూ ఉంటారు. చెప్తారు కూడా చాలా మంది, లేకపోతే ఈయన ఎప్పుడూ నెగిటివ్ చెప్తాడని అంటారు. ఇక్కడ గమనించవలసిన విషయం, కొంతమంది తెలివైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు లాస్ట్ ఇయర్ నా వీడియో చూశారు. 24లో ఈయన ఎలా చెప్పాడు, ఎలా జరిగింది, 25లో ఈయన ఎలా చెప్పాడు, ఎలా జరిగింది, ప్రీవియస్ రికార్డ్స్ ఉంటాయి కదా, చెక్ చేసుకోవాలి. సింహరాశి వారికి బాగుందంటే బాగుంది, బాలేదంటే బాలేదు. నాకు మీ మీద ఏం కక్ష ఉండదు కదా. కాకపోతే ఏ పీరియడ్ బాగుంది ఏది బాగా లేదని తెలుసుకుంటే మాత్రం కొంత ఉపయోగం ఉంటుంది. జూన్ 2వ తారీఖు వరకు గురువు యొక్క బలం ఉంటుంది కాబట్టి యశో వృద్ధిర్ బలం తేజ సర్వత్ర విజయ సుఖం అన్నాడు. అంటే ఇక పరిస్థితులు ఎలా ఉన్నా, ఇప్పుడు చూడండి బండి మీద వెళ్ళిపోతూ ఉంటాడు, చైన్ ఊడిపోతుంది, పెట్రోల్ అయిపోతుంది, సెల్ఫ్ ఆగిపోతుంది, అయినా బండి వెళ్ళిపోతుంది కొంతసేపటికి ఎదరకి. అలాగా అష్టమశని ఉన్నా, 7వ రాహు ఉన్నా, మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా, గురుడు లాభంలో ఉన్నప్పుడు కొంత దూరం తీసుకుపోతాడు, ఎలాగోలా లాక్కుపోతాడు.
బండిలో పెట్రోల్ అయిపోయింది, లేకపోతేనేమో బండి చైన్ తెగిపోయింది, ఏదైపోయినా సరే వీడు ఎదరికి వెళ్ళిపోతాడు, ఇంకోటి ఎవడో లిఫ్ట్ ఇస్తాడు, వాడు చేయి పట్టుకుని, లేకపోతే వెనకాల ఎవడో తన్నుతాడు బండి, వాడిలా తనడం ద్వారాను బండి వెళ్ళమైతే వెళ్ళిపోతుంది. అలా గురువు ఫలితాన్ని ఇస్తాడు, జీవితం ఏదో రకంగా ముందుకు వెళ్ళిపోతుంది. కానీ గురుబలం తగ్గిపోతే మాత్రం, జూన్ నెల 2వ తారీఖు దాటిపోతే మాత్రం కొంత ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకంటే మరి 3 దీర్ఘ సంచార గ్రహాలు ప్రతికూలం అయిపోతాయి కదా. మరి అలా ప్రతికూలం అయిపోయినప్పుడు మళ్ళా గోచార పరిస్థితులు నెమ్మది పడిపోతాయి. జాతకం మీద ఆధారపడిపోతాం. జాతకంలో దశాంతర దశలు బాగుంటే ఈ ఫలితాలు మళ్ళా అంత ఇబ్బంది పెట్టవు, లేకపోతేనేమో కొంత ఇబ్బంది పెడతాయి. ఇది కొంత మనం చూచాయిగా తెలుసుకోదగిన విషయం. సరే, మరి ఏ రకమైనటువంటి ఆటంకాలండి జూన్ 2 దాటాక అంటే, అష్టమంలో ఉన్న శనేశ్వరుడేమో నానా కార్య విరోధస్యాత్ వ్యాధిపీడా ధనక్షయం అన్నది శాస్త్రం. అంటే హెల్త్ పరంగా ఇబ్బందులు పెడతారు, దెబ్బలు తగిలేలా చేస్తారు, చిన్న చిన్న సర్జరీలు జరిగేలా చేస్తాడు. శనేశ్వరుడు ఎక్కువ వాతానికి సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చేలా చేస్తారు, నరాలకి సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చేలా చేస్తారు. అలాగే ప్రత్యేకించి వాయు సంబంధమైనటువంటి రోగములు శరీరమందు ప్రబలడానికి, వాత రోగములు ప్రబలడానికి కూడా శనేశ్వరుడు కారణమవుతూ ఉంటారు. ఈ విషయాలు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే సప్తమ రాహు అంత ప్రతికూలమైనటువంటి గ్రహము కాదు, అంత వ్యతిరేకి కాదు, కానీ ఆయన పర్సనల్ లైఫ్ లో కొంత డిస్టర్బ్ చేస్తాడు, డ్యామేజ్ చేస్తాడు. కొంత మీరు అనుకునేటువంటి విషయాలు అవతల వాళ్ళకి కన్వే అవ్వవు మీ జీవిత భాగస్వామికి. ఆ పరంగా కొన్ని చికాకులకు ఆయన కారణం అవ్వచ్చు. ఏదేమైనప్పటికీ మిశ్రమ ఫలదాత. గురువు మాత్రం జూన్ 2 దాటిన తర్వాత స్థాన మార్పుకి, స్థాన చలనానికి అవకాశాన్ని కల్పిస్తాడు. ఉద్యోగపరమైనటువంటి మార్పులు చేస్తారు, దేశాంతరవాసాన్ని కలిగించడానికి అవకాశాన్ని ఇస్తారు. మరి ముఖ్యంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు వేరే దేశంలోకి వెళ్ళడానికి, వేరే దేశంలో ఉన్నటువంటి వాడు ఈ దేశంలోకి రావడానికి, అటువంటి ఫలితాలను ఎక్కువగా గురువు కలగజేస్తూ ఉంటారు. ఇక కుటుంబపరమైనటువంటి విషయాలు, సంతాన సంబంధమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా మధ్యస్థంగానే గోచరిస్తాయి. ప్రత్యేకించి ఆర్థిక పరమైనటువంటి విషయాలు ఈ సంవత్సరంలో జూన్ 2కి మునిపే బాగున్నాయి. జూన్ 2 తర్వాత అంతా ఖర్చే కనబడుతోంది. కాబట్టి ఈ ఫలితాలన్నింటినీ కూడా ఈ సంవత్సరంలో మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి ఏం చేస్తే బయటపడతామండి? సంకష్టహార చతుర్థి వ్రతాలు మీరు గుర్తుపెట్టుకోండి. శుక్లపక్షంలో చవితి కాకుండా కృష్ణపక్షంలో వచ్చేటువంటి చవితి తిథి రోజున విఘ్నేశ్వరునికి సంబంధించినటువంటి హోమము, అభిషేకము, అర్చన సంబంధమైనటువంటి విషయాల వల్ల, గణేశ అష్టోత్తర శతనామావళి స్తోత్ర పారాయణ వల్ల ఈ రాశి వారు ఎక్కువ లాభం పొందుతారు. ప్రతి నెలలోనూ ఒక రోజు వెచ్చించండి. సంకష్టార చతుర్థి అని వస్తుంది. ఆ సంకష్టార చతుర్థి రోజున ఖచ్చితంగా గణపతికి అభిషేకం కానీ, అర్చన కానీ, గరిక పూజ కానీ, అష్టోత్తర శతనామావళి కానీ చేయించుకోండి. అలాగే ప్రతిరోజు చదవలసినటువంటి స్తోత్రాల్లో గణేశ అష్టోత్తర శతనామావళి స్తోత్రం లేదా విఘ్నేశ్వరుని యొక్క అష్టోత్తర శతనామాలని ఖచ్చితంగా ప్రతిరోజు చదువుతూ ఉండండి. వీలుంటే వినాయకుడు ఉంగరం చేతికి పెట్టుకోండి. విఘ్నేశ్వరుని ఎక్కువగా ఆరాధన చేస్తూ ఉండండి. దానివల్ల మీకు శుభం కలుగుతుంది. వీక్షకులందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం మీనరాశి వారికి ఏ విధంగా ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఋషి ఏం చేశారయ్యా అంటే, ప్రతిదాన్ని ప్రకృతితోటి మిళితం చేశారు. ప్రకృతి పురుషులే పార్వతీ పరమేశ్వరుడు. కాలం పరమేశ్వర స్వరూపం. కాలానుగుణంగా ప్రకృతి మారుతూ ఉంటుంది. పార్వతీదేవి శివునికి అనుకూలంగా మారుతూ ఉంటుంది. అందుకనే చూడండి, కొత్త సంవత్సరం వచ్చింది అంటే ప్రకృతి పరిమళిస్తుంది, వసంత ఋతువు వస్తుంది, కోయిల కూస్తుంది, ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. కాలం పరమేశ్వరుడి స్వరూపం, ప్రకృతి పార్వతి. ఇప్పుడు ఈ సంవత్సరం ఇది ఇంగ్లీష్ది, ఇది మనది కాదు, ఇది గ్రెగేరియన్ ప్రకారం నడుస్తూ ఉన్నది. అయినప్పటికీ చాలా మందిలో ఒక కుతూహలం, ఉత్సుకత ఇవన్నీ ఉంటాయి. ఏమంటే మాకు పలానా కొత్త సంవత్సరం ఎలా ఉంది అనేటువంటి విషయాల వల్ల మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే మీనరాశి వారు ఎస్పెషల్లీ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇందులో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు చెప్తాను. అయితే ఇందులో ఇంకో విషయం ఏంటంటే, దీంట్లో కొంతమంది అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. దీనికి రాజపూజ్య అవమానాలు, దీనికేమో ఆదాయ వ్యయాలు, దీనికి కందాయ ఫలితాలు, దీనికి మూర్తిమంతాలు, ఇలా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారు. వాళ్ళని ఖండించండి. ఎందుకంటే ఉగాదికే అవన్నీ చెప్పాలి తప్పితే ఈ సంవత్సరం వీడియోలకు అవేం చెప్పకూడదు. సరే, ఈ విషయానికి వస్తే, గత సంవత్సరం అనుభవాలు, జ్ఞాపకాలు, కష్టాలు ఏ పేరైనా పెట్టుకోండి, అది అయిపోయింది. ఈ సంవత్సరంలో గ్రహస్థితి ఏమిటి,
ఏమైనా మారిందా అంటే శని రాహువుల యొక్క పొజిషన్ లో మార్పు లేదు. శని జన్మరాశిలోను, రాహు 12లోనూ ఉన్నారు. కానీ రాహు లాభస్థానానికి వెళుతున్నారు ఈ సంవత్సరం చివరిలో, డిసెంబర్ నెలలో. అది ఒక గొప్ప మార్పు. రాహు లాభంలోకి వెళితే ఏలినాటి శని యొక్క ఫలితం కొంత తగ్గుతుంది. అలాగే ఈ సంవత్సరంలో జూన్ 2వ తారీఖు దగ్గర నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు గురుడు పంచమ స్థాన స్థిత ఫలితాన్ని ఇస్తాడు. అది కూడా చాలా గొప్ప విషయం. అంటే పాజిటివిటీ కనబడుతుంది సంవత్సరంలో. కానీ ఆ పాజిటివ్ టైం అన్నది కొద్ది తక్కువగా ఉన్నది. అయినప్పటికీ పర్వాలా. అసలంటూ అవతల పక్క ఒడ్డు ఉంటే ఈదడానికి కొంత ఊతం దొరుకుతుంది. అలా ఏం కనబట్లేదంటే ఇంక వీడేమి ఇస్తాడు. కాబట్టి మీనరాశి వాళ్ళకి మంచి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. సరే, ఈ పర్సంటేజ్లోకి వస్తే ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో 30% శుభ ఫలితాలు ఉన్నాయి. 30% శుభ ఫలితాలు కూడా గురువు యొక్క బలం వల్లే వస్తున్నాయి. సరే, ఇవి పక్కన పెడితేనండి, అసలు ఈ ఏలినాటి శని రాహు వల్ల వచ్చేటువంటి పీడలు ఇది ఇప్పుడు కాదు, గత సంవత్సరంలో కూడా ఉన్నాయి. మీరు గమనిస్తే దారిద్ర్యం ధననాశంచ నేత్రపీడ రిపోర్ భయం అన్నాడు. అంటే ఈ శని రాహువుల యొక్క స్థితిగతుల వల్ల అనేక రకాలుగా డబ్బు నష్టపోతూ ఉంటారు. కొంతమంది మోసపోయి నష్టపోతారు, కొంతమంది జోదము, స్పెక్యులేషను, లేకపోతేనేమో బెట్టింగ్లు, ఇలా అనేక రకాల ఈజీ మనీ కోసం వెంపర్లాడుతూ ధనాన్ని కోల్పోతారు. కొంతమంది ఎవరికో అడ్వాన్స్ ఇచ్చి వాడే కొట్టేయడం వల్ల డబ్బు కోల్పోతారు. ఇలా అనేక రకాలుగా ధనం పోతుంది. పోయేటువంటిది ఎలా పోయిందో తెలియదు, మొత్తం మీద పోతుంది. అలాగే కంటికి సంబంధించిన సమస్యలు, ఐ ప్రాబ్లమ్స్ వల్ల కూడా మీనరాశి వాళ్ళు ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. అలాగే వాయు సంబంధమైన సమస్యలు, ఎక్కువ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ఇష్యూస్, తర్వాత ఏమో వెన్నుపాముకి సంబంధించిన సమస్యలు, నరాలకి సంబంధించినటువంటి సమస్యలు, నిద్ర పట్టకపోవడము, పాములు కల్లోకి రావడము, లేకపోతే కళలు అనేక రకాల దారుణమైన కళలు వస్తూ ఉండడము, లేకపోతేనేమో ఉలిక్కిపడి నిద్రలేస్తూ ఉండడము, ఇలా అనేక రకాల పిశాచ బాధ. అలాగే అదృష్టం తక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఇది ఇప్పుడుది, రాబోయేది కాదు, అసలు గతం నుండి ఉన్నటువంటివే. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో మరి ఈ సంవత్సరంలో మారేటువంటి గ్రహస్థితి కొంత మెరుగైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అది ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇప్పుడు మీనరాశి వాళ్ళకి ఒక హోప్ ఉంది ఈ సంవత్సరంలో. అక్టోబర్ నెల 31 వరకు జూన్ 2 దగ్గర నుండి గురువు యొక్క పంచమ స్థాన స్థిత ఫలితం ఉంటుంది. అందులో స్వకర్మ రతిహర్షితం, అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మ రతిహర్షితం అన్నాడు. అంటే ఏంటి? ఆర్థిక లాభము, తన సొంత వాడిని తనం కాపాడుకోగలగడము, బుద్ధి స్థిరంగా ఉండడము, ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఉండడం అనేటువంటి అంశాలు. అలాగే వాహన లాభము, భూలాభము, గృహలాభము, సంతాన లాభము, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు. ప్రత్యేకించి విదేశీయాన సంబంధమైనటువంటి విషయాలు, విదేశాల్లో స్థిర నివాసం పొందడము, విదేశాలకి వెళ్ళడము, విద్యా సంబంధమైన విషయాలు, అక్కడ స్థిరత్వము, లాంటి అంశాలన్నీ కూడా ఈ మీనరాశి వారికి చాలా బాగున్నాయి. అలాగే మీనరాశి వారికి కొంత బర్డెన్ తగ్గుతుంది, అపోహలు తగ్గుతాయి, నీలాప నిందలు తగ్గుతాయి, అలాగే మీ మీద దుష్ప్రచారం చేసేటువంటి వాళ్ళు తగ్గుతారు. ఇలా కొంత పాజిటివిటీగానే ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా కనబడుతూ ఉన్నది. అయితే ఇంకా ప్రధానంగా చతుర్థ స్థానమందు ఉన్నారు. ఈ అక్టోబర్ 31 తర్వాత గురుడు షష్ఠభావంలోకి వెళ్తారు. ఈ సంవత్సరంలో ఉండేటువంటి నెలల్లో నవంబర్, డిసెంబర్ కీలకమైన నెలలు. ఈ 2 నెలల్లోనూ మీరు జాగ్రత్తగా ఉంటే డిసెంబర్ నుండి రాహువు కాపాడతాడు. మొదటి నుండి జాగ్రత్తగా ఉండమని చెప్పలా, నవంబరు డిసెంబరే. ఈ నవంబర్ డిసెంబర్ 2026లో గనక మీరు జాగ్రత్త పడితే డిసెంబర్ నెల మధ్యలోకి వచ్చేసరికి రాహువు మారిపోతారు, మీకు సగానికి సగం సమస్యలు పోతాయి. ఈ విషయాన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకోండి. ఈజీ మనీ వద్దు, కష్టపడితే ఫలితం వస్తుంది. రిఫరెన్స్ల వల్ల ఉద్యోగాలు నిలబడవు. అలాగే ఏదైనా డబ్బు ఇచ్చి ఉద్యోగాలు కొనుక్కుండాలి, అవి నిలబడవు, ఆ డబ్బు వల్ల మోసపోతారు. అలాగే ఎవరి మీద ఆధారపడ్డవాడు మోసం చేస్తాడు. అలాగే మ్యారిటీరియల్ లైఫ్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, ఖర్చు ఎక్కువగా ఉంటుంది, స్థాన చలనానికి అవకాశం ఉన్నది. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. సరే, ఇవన్నీ మనం ఎలా ఓవర్కమ్ చేస్తామంటే అనఘాష్టమి వ్రతం. ప్రతి కృష్ణపక్షంలోనూ అష్టమి తిథి రోజున దత్తాత్రేయ స్వామిని ఆరాధన చేయడానికి అనఘాష్టమి వ్రతం అనేటువంటి ఒక వ్రతం ఉన్నది. ఎవరైతే ఈ అనఘాష్టమి వ్రతం చేస్తారో వాడికి ఈ శని బాధలు, రాహు బాధలు తొలగిపోతాయి. 30 నెలలు
ఇబ్బంది పెట్టవలసినటువంటి గ్రహాలు 30 నిమిషాలు ఇబ్బంది పెట్టి వదిలేస్తాయి అన్నాడు. గురు చరిత్ర చదివితే తెలుస్తుంది. కాబట్టి ఈ అనఘాష్టమి వ్రతము ప్రతిరోజు దత్తస్తవం చదువుకుంటూ ఉండడం, సిద్ధమంగళ స్తోత్రం చదువుకుంటూ ఉండడం, చిత్తా నక్షత్రం ఉన్నటువంటి రోజున దత్తక్షేత్ర దర్శనం చేసుకుంటూ ఉండడము, అలాగేనేమో ప్రతి వీలున్నంత వరకు దత్తనామ స్మరణం. ఎందుకంటే స్మరణ మాత్ర సంతుష్టాయ అన్నారు. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాద వల్లభ దిగంబర అనేటువంటి నామం నిరంతరం నోట్లో ఉంటే అసలు ఈ గ్రహస్థితి ఏమీ చేయలేదు. కాబట్టి ఆ రకంగా వెళ్ళండి. మీనరాశి వారికి ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మెరుగ్గా ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే నెల నెల జనవరి మీద ఫిబ్రవరి, ఫిబ్రవరి మీద మార్చి, మార్చి మీద ఏప్రిల్, ఇలా ప్రతి నెల కూడా అప్డేట్ అవుతూ ఒక్కొక్క నెల మంచి ఫలితాలు వస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. ఉన్నటువంటి రోజున దత్తక్షేత్ర దర్శనం చేసుకుంటూ ఉండడము, అలాగేనేమో ప్రతి వీలున్నంత వరకు దత్తనామ స్మరణం. ఎందుకంటే స్మరణ మాత్ర సంతుష్టాయ అన్నారు. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాద వల్లభ దిగంబర అనేటువంటి నామం నిరంతరం నోట్లో ఉంటే అసలు ఈ గ్రహస్థితి ఏమీ చేయలేదు. కాబట్టి ఆ రకంగా వెళ్ళండి. మీనరాశి వారికి ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మెరుగ్గా ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే నెల నెల జనవరి మీద ఫిబ్రవరి, ఫిబ్రవరి మీద మార్చి, మార్చి మీద ఏప్రిల్, ఇలా ప్రతి నెల కూడా అప్డేట్ అవుతూ ఒక్కొక్క నెల మంచి ఫలితాలు వస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. స్పష్టంగా